హాయ్ హలో నమస్తే. ఒక ఉప ఎన్నిక 4 లక్షల మంది ఓటర్లు, 7 డివిజన్లు, 58 మంది అభ్యర్థులు, 3 ప్రధాన పార్టీలు, 4 లక్షల మంది పల్స్, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల మూడేంటో చెప్పనుందా? ఈ ఉప ఎన్నిక ఫలితం 3 పార్టీలకు ఒక రెఫరెండంలా మారనుందా అంటే అవుననే ఆన్సర్ రీసౌండ్లో వినిపిస్తోంది. నిజానికి జూబ్లీహిల్స్ ఒక చిన్న సెగ్మెంట్, కానీ నగరం నడిబొడ్డున ఉన్న ఈ నియోజకవర్గం హైదరాబాదుకు హార్ట్ లాంటిది. అందుకే ఆ గుండెను హత్తుకునేందుకు 3 పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఒక చిన్న నియోజకవర్గం కోసం ఎందుకింత హడావుడి అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో జనాల్లో అదే యాక్సెప్టెన్సీ కంటిన్యూ అవుతుందని నిరూపించుకోవాలి. అంటే జూబ్లీహిల్స్లో జెండా పాతాలి, అందులోనూ సిటీలో పట్టు సాధించాలంటే ఆ గుండెకాయను గుప్పెట పట్టాలి. ఇక కొత్త రాష్ట్రాన్ని వరుసగా 2 సార్లు పాలించి గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ వైపు మళ్ళీ ప్రజలు చూస్తున్నారని, వాళ్ళ మూడు మారుతోందని రుజువు చేయాలంటే జూబ్లీహిల్స్లో గులాబీ మళ్ళీ పాగా వేయాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, మాకు మూడో ప్రత్యామ్నాయం కావాలన్న ఆలోచన ప్రజల మెదళ్లలో ఏదో ఒక మూల మెదులుతోందని చూపించాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కమలం వికసించాలి. అందుకే ఈ సీటు యమాహాటు, అది 3 పార్టీలకు చాలా స్వీటు. ఇప్పటికే ప్రచారాలు చివరి దశకు చేరుకున్నాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు 3 పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బస్తీల్లో నిలబడి బస్తీమే సవాలంటూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. ఇంతకీ జూబ్లీహిల్స్లో జెండా పాతేదెవరు? 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్కు ఏం చేసింది? దాదాపు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జూబ్లీహిల్స్ ముఖ చిత్రం ఏం మారింది? బీజేపీకి ఓటేస్తే ఏం మారుతుంది? బరిలో 58 మంది అభ్యర్థులు, ఓట్ల చీలిక ప్రధాన పార్టీలను టెన్షన్ పెట్టిస్తుంది. అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనిపిస్తోంది త్రిముఖ పోరా, ద్విముఖ పోరా? ప్రీపోల్ సర్వేలు చెబుతున్నదేంటి? నవంబర్ 14 ఫలితం ఎలా ఉండబోతోంది? ఇవాల్టి బిగ్ డిబేట్లో ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. ఇవాల్టి బిగ్ డిబేట్లో పాల్గొంటున్నారు అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ, ఇక పాయల్ శంకర్ గారు, బీజేపీ ఎమ్మెల్యే, క్రిషాంక్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. 3 పార్టీల నుంచి 3 ప్రతినిధులు పాల్గొంటుంటే మనతో పాటు జాయిన్ అవుతున్నారు కొందరు ఓటర్లు, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభిమానులు. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. అసలు 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఏం మాట్లాడుతారు, వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాబట్టడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి డిబేట్ స్టార్ట్ చేసే ముందు 3 పార్టీలకు నేను ఒక మంచి అవకాశం ఇస్తున్నా. ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ పార్టీలకు ఎందుకు ఓటేయాలంటే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఏం చెబుతారు? 3 నుంచి 4 నిమిషాల సమయం ఒక్కొక్కరికి ఇస్తాను. ఈ 3 నుంచి 4 నిమిషాల సమయంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఎందుకు బీఆర్ఎస్కు ఓటేయాలి, ఎందుకు బీజేపీకి ఓటేయాలో వాళ్ళ మాటల ద్వారా ముందుగా విందాం. ఆ తర్వాత ప్రశ్నిద్దాం, సమాధానాలు రాబడతాం. రైట్, ప్రశ్నించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే వాళ్ళేమో ఆన్సర్ చేయడానికి సై అంటున్నారు. మీరు కూడా సయ్యా? సై అయితే గట్టిగా సై అని అనండి. వెరీ నైస్. రైట్, ముందుగా ఏ పార్టీకి అవకాశం ఇద్దాం? అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇద్దామా, లేకపోతే సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఇద్దామా, లేకపోతే మూడో ప్రత్యామ్నాయం మేమే అంటున్నటువంటి బీజేపీకి ఇద్దామా అంటే ఏం చెప్తారు? మీ అభిప్రాయం చెప్పండి. ఎవరికి ముందు అవకాశం ఇద్దాం? బీజేపీకి ఇవ్వాలా? రైట్, ముందుగా బీజేపీకి అవకాశం ఇవ్వండి అని అంటున్నారు కాబట్టి, ఎక్కువ మంది అదే కోరుతున్నారు కాబట్టి బీజేపీకే అవకాశం ఇస్తున్నాను. ఎస్, పాయల్ శంకర్ గారు, ఎందుకు బీజేపీకి ఓటేయాలి? మీరు 3 నుంచి 4 నిమిషాలు మీ పార్టీకి ఎందుకు ఓటేయాలో చెప్పండి. ప్రేక్షకులందరికీ, జూబ్లీహిల్స్ ప్రజలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనగానే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏమనిపిస్తుందంటే అదొక అందమైనటువంటి నియోజకవర్గం. అద్దాల మేడలు ఉంటాయి అనుకొని, 60 ఫీట్ల నుండి 100 ఫీట్ల రోడ్లు అనుకొని, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా చాలా గొప్పగా ఉంటుందని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఇండ్లు ఉన్నాయని రకరకాల ఊహలల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కానీ మారుమూల ప్రాంతం ఆదిలాబాద్ నుండి వచ్చినటువంటి నేను, నాతో పాటు నా కార్యకర్తలు కూడా ఒక 100 మంది కార్యకర్తలు వచ్చి అక్కడ జూబ్లీహిల్స్లో పనిచేస్తూ ఉన్నారు. గల్లీ గల్లీకి ఓటరు మహాశైల దగ్గరికి మేము వెళ్తున్నప్పుడు
మురికి కాలువలో నడవకుండా మేము అసలు ఏ ఓటర్ని కూడా టచ్ చేసేటటువంటి పరిస్థితి లేనటువంటి అక్కడ సిచ్యువేషన్. నేను కూడా ఒక శాసనసభ్యునిగా ఆ గల్లీలలో తిరిగేటటువంటి అవకాశం రాలేదు. జూబ్లీ హిల్స్లో మెయిన్ రోడ్డు పంట పోతుంటే ఆ బిల్డింగ్లు చూసే వరకంటే సరే ప్రాంతం అంతా కూడా ఇట్లా ఉన్నది అనుకుంటుంటాం. కానీ బాధ ఎంత అనిపిస్తున్నది అంటే ఆ జూబ్లీ హిల్స్ ఓటర్లు మేము ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. మూడవసారి అంటే 2 సార్లు పార్టీకి డైరెక్ట్గా అవకాశం ఇచ్చారు. ఒకసారి టీడీపీ నుంచి గెలిచిన తర్వాత టీఆర్ఎస్కు దివంగత ఆ యొక్క చనిపోయినటువంటి నేత ఆ పార్టీకి మారింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 3 సార్లు అక్కడ టీఆర్ఎస్ పార్టీకి శాసనసభ అవకాశం ఇచ్చిన 2 ఏళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గడిచిన జూబ్లీ హిల్స్లో పరిస్థితి ఇంకా ఏమీ మారలేదు. భారతీయ జనతా పార్టీ తరఫున ఇంటింటికి వెళ్ళి మేము అడుగుతున్నది ఒకటే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పట్టణీకరణ పేరు మీద హైదరాబాద్కు దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నిటికీ 1,37,000 కోట్ల రూపాయలు ఈ 11-12 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికీ ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మరో 16,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి డబ్బుకంతా కూడా యూసీలు ఇవ్వండి మేము విడుదల చేస్తామనంటే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ఫండ్స్ డైవర్షన్ కారణంగా ఈ ప్రభుత్వం యూసీలు ఇస్తలేదు. రావాల్సినటువంటి 15-16,000 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇంకా నిధులు ఆగినాయి. ఏం పాపం చేసినారు జూబ్లీ హిల్స్ ప్రజలు? గొప్పగా మాట్లాడతాయి కదా 2 రాజకీయ పార్టీలు, ఒక పక్క టీఆర్ఎస్ మరో పక్క కాంగ్రెస్ పార్టీ. మాకు అవకాశం ఇవ్వండి, జూబ్లీ హిల్స్ను అభివృద్ధి చేసే బాధ్యత మాది అని ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ మాట్లాడితే మాకు అవకాశం ఇవ్వండి మేము ఎంతో చేసినామని టీఆర్ఎస్ పార్టీ. అక్కడ చూస్తే పూరి గుడిసెలు ఈ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భాగస్వామ్యమైనటువంటి ఆ జూబ్లీ హిల్స్ ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటే ఎవరు కూడా ఊహించరు. ఈరోజు నా ఆదిలాబాద్ నుండి వచ్చినటువంటి నా కార్యకర్తలు అన్నా ఆదిలాబాదే బాగుందన్నా, మనం అన్నిసార్లు అనుకుంటుంటివి వెనకబడ్డ ఆదిలాబాద్ అనుకుంటుంటివి, రాష్ట్ర రాజధానిలో అంతర్భాగమైనటువంటి జూబ్లీ హిల్స్ ఈ రకంగా ఉంటుందా అన్న అని నా కార్యకర్తలు నాతో మాట్లాడుతూ ఉన్నారు. మేము అందుకే జూబ్లీ హిల్స్ ప్రజలకు పేరు నా ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఆ 2 రాజకీయ పార్టీలకు మీరు అవకాశం ఇచ్చిండ్రు, ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఇప్పటికే నేరుగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాలలో దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఇంకొకటి కూడా 2 పార్టీలు విఫలమైనప్పుడు నిరసన ప్రజలకు ఓటు ద్వారానే నిరసన తెలియజేసేటటువంటి అవకాశం ఉన్నది. ఒక రాజకీయ పార్టీ 2 రాజకీయ పార్టీలు కూడా ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతింటే టీఆర్ఎస్ స్పందించది, కాంగ్రెస్ స్పందించది. గుళ్ళు గోపురాలు కూలగొడితే టీఆర్ఎస్ మాట్లాడది, కాంగ్రెస్ మాట్లాడది. మంత్రి పదవులు నిందిస్తారా? ఈ రకంగా ఆశలు చూపుతారా? అంటే ఓటర్లు మీరు అనుకున్నంత ఆ స్థాయిలో ఈరోజు ఓటరు ఆలోచన విధానం లేదు. ఓటరు చైతన్యవంతుడైండు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ప్రతి ఒక్క నాటకాన్ని ఓటరు గమనిస్తూ ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ చరిత్రనంతా కూడా ఓటర్లు ఆల్రెడీ గమనించి ఉన్నారు. అందుకే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు రేపు రాబో రోజులలో ఖచ్చితంగా 11వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టబోతున్నారు, కట్టబెట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్, ఇంతకుముందు ఛాయిస్ మీరు తీసుకున్నారు, ఈసారి నేను తీసుకుంటున్నా. ఓకేనా? రైట్, అధికార కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నా. అద్దంకి దయాకర్ గారు ఏం చెప్తారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఓటర్లు ఓటేయాలి? జూబ్లీ హిల్స్ అనేది ఈ ఎలక్షన్ యాక్సిడెంటల్గా వచ్చింది. ఓన్లీ బికాస్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ గారి మరణం వల్ల 2 పార్టీలు అక్కడ సిట్టింగే. ఎవరు? బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి. ఓకే, బీఆర్ఎస్ 3rd టైం ఎమ్మెల్యే. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ అభివృద్ధి గురించి చెప్తున్నారు అని అంటే అధికారంలో లేకున్నా ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ గారి బాధ్యత, 2వసారి ఎంపీగా ఉండి 2 సార్లు మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారి బాధ్యత కూడా. సో ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసినా గెలవలేని స్థితిలో ఉన్న పరిస్థితి గతం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు చేస్తే డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంటుందని సగటు ఓటర్ యొక్క భావన. ఏంటి అని అంటే, ఒకటేమో నవీన్ యాదవ్ మాకు ఒక బలమైన అభ్యర్థి, యంగ్, తర్వాత ఓబీసీకి మేము ఒక యాదవ్కు సీట్ ఇవ్వడం, ముందు నుంచి కూడా అక్కడ లోకల్ యూత్గా ఉన్న మిత్రుడు కాబట్టి అది ఎక్కువ అడ్వాంటేజ్.
సరే ఎట్లయినా దివంగతుడైన గోపీనాథ్ గారి భార్య వారి క్యాండిడేట్ అయినప్పటికి కూడా నవీన్ యాదవ్ గారితో కంపిటెంటా అన్నప్పుడు చర్చ జరుగుతున్నది. ఆ చర్చ ఏందనేది మనకు 11 తర్వాత తెలుస్తుంది. తర్వాత బీజేపీ బలమైన ప్రత్యర్థిగా కాకుండా ఎటు బలంగా ఉంటే కాంగ్రెస్ ఓడిపోతుందని ఆలోచించే సందిగ్ధ అవస్థలో ఉన్నది. పెరిగితే కాంగ్రెస్ ఓడుతుందా, తగ్గితే కాంగ్రెస్ ఓడుతుందా? కాబట్టి ఇక్కడ హిందూ పోలరైజేషన్ డెఫినెట్గా హిందూ అయినా ఎంఐఎం మాకు అంతర్గతంగా మిత్రుడిగా ఉన్నాడనే ఉద్దేశాన్ని బలంగా వాళ్ళు ప్రచారం చేసినప్పటికి కూడా ఈ ఎన్నిక స్టేట్ వైడ్ కంటెంట్ కంటే కూడా లోకల్ వైడ్ కంటెంట్గా ఎక్కువ నడుస్తుందని నాకున్న సమాచారం. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో పార్ట్ ఇన్ ద జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కాబట్టి. రెండవది అతి ప్రధానమైనది, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పట్ల తనకున్న కమిట్మెంట్, తన ఓన్ కాన్స్టిట్యున్సీ, తన రెసిడెన్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ తనకు ప్రెస్టేజియస్ అనే విషయం పక్కన పెడితే హైదరాబాద్ని ఇప్పుడు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇప్పుడు కేబీఆర్ పార్క్ రిడ్రెసల్ కానీ, లేకపోతే బస్తీ స్లమ్స్కు మనం ఇండ్లు ఇవ్వడం కానీ, సన్నబియ్యం ఇట్లాంటి అన్నిటి వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు కాంగ్రెస్ కోట్ వేస్తే రేవంత్ రెడ్డి గారు స్పెషల్ కేర్ తీసుకుంటారనే ఒక పాజిటివిటీ కూడా మాకు కలిసి వచ్చే అవకాశం. ఇప్పుడు పీజేఆర్ పరంపర తర్వాత మాకు సరైన నాయకత్వం విష్ణు రూపంలో ఉన్న విష్ణు బీఆర్ఎస్కు పోయిన పరిస్థితి, విజయం ఉంటే ఇటు వచ్చేసింది. సో మాకు నవీన్ రేపటికి ఒక 40-50 సంవత్సరాల లీడర్ ఉన్నాడు మాకు. సో దట్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. రైట్, ఈసారి చాయిస్ మీదే కాదు నాది కాదు, ఎందుకంటే ఉన్నది బీఆర్ఎస్ ఒకటే. రైట్, క్రిషాంక్ గారు ప్లీజ్, ఎందుకు బీఆర్ఎస్కి మళ్ళీ ఓటేయాలి? ఎందుకంటే మీ సిట్టింగ్ స్థానం కాబట్టి ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? మొదట మా ఎన్నికల సరళి చూసి, ఎన్నికల ప్రచారం చూసి ఓటేయాలని మేము ఓటర్లను అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళని విన్నాము, బయట ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని, నిన్న వచ్చిన బండి సంజయ్ గారిని ఇది చూసినాము. మా పార్టీ నుంచి కేటీఆర్ గారు, హరీష్ గారు ఏం మాట్లాడుతున్నారో కూడా చూసినాం. మా ప్రచారం ఒకవైపు మేము నిర్మాణం చేసిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కానివ్వండి, షేక్పేట్లో ఎస్ఆర్డిపి ఫ్లైఓవర్ కానివ్వండి, డ్రైనేజ్ కోసం చేసిన అక్కడ ఎంత ఖర్చు పెట్టినామో, సిఎంఆర్పిలో భాగంగా ఎన్ని రోడ్స్ చేసినామో లెక్కతో సహా 3600 డబుల్ బెడ్రూమ్లు ఎన్ని నిర్మాణం చేసి ఎన్ని అప్పచెప్పేసినామో, ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసేసినామో, రకరకాల కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, బస్తీ దవాఖానాస్ కానివ్వండి, ఇది మా అభివృద్ధి యాంగిల్. మేము మాట్లాడుతున్నది ఈ అంశాలే. ఇది మేబీ సెన్సేషన్ కోసం నచ్చకపోవచ్చు, కానీ ఎందుకంటే డెవలప్మెంట్ అనగానే పెద్దగా పట్టించుకోరు. మంచి ఎప్పుడు చర్చకు రాదు, నెగిటివ్ ఎక్కువ చర్చకు వస్తుంది, నెగిటివ్ ఎక్కువ ట్రాక్షన్ వస్తుంది. ఈ యాంగిల్ నుంచి ఇంకొకటి ఏంటంటే 2 సంవత్సరాల ప్రభుత్వం అంటే 10 సంవత్సరాల ప్రభుత్వంలో షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, ఇంటింటికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు కింది వరకు అనే యాంగిల్ ఒకటి మాట్లాడుతున్నాం. దాని తర్వాత వచ్చిన ఈ 2 సంవత్సరాల ప్రభుత్వము ఏమేమి ఆపేసింది, ఏమేం పథకాలను ఆపేసింది, కేసీఆర్ కిట్ ఎందుకు ఆగిపోయింది, ఇవన్నిటితో పాటు ప్రధానంగా తెలంగాణ అంశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ జూబ్లీ హిల్స్, హైడ్రా పేరుతో ఇవాళ ఎన్ని ఇల్లు కూల్చివేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపేమో హైడ్రా పేదల ఇల్లులు కూల్చుతుంటే ముఖ్యమంత్రి గారే అంటారు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి అని అంటారు, కానీ ఇవాళ వరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కనీసం వాళ్ళకు ఒక నోటీస్ కూడా ఇచ్చే అవకాశం ఉండదు, వెళ్ళిపోయి బుల్డోజర్ ఉంటుంది. రాహుల్ గాంధీ గారేమో బుల్డోజర్ అంటే ద్వేషం అని అంటారు, కానీ ఇక్కడ బుల్డోజర్ శనివారం ఆదివారం రాగానే వాళ్ళ బుల్డోజర్ నడుస్తుంది. ఇది మా అజెండా నంబర్ 1. ఆటో డ్రైవర్లు మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా బస్సు స్కీమ్ తీసుకొని వచ్చినాం, ఉచిత బస్సు స్కీమ్ అని అంటారు, కానీ వాళ్ళ ఒక కుటుంబంలోనే ఆడవారికి ఒకవేళ పెట్టినా కూడా కష్టంగా ఆ సీటు కోసం కొట్లాడినా కూడా ఇవాళ మగవారు అధిక ధరలు బస్సు ధరలను ఇవాళ పెంచేసారు కాబట్టి దాన్ని చర్చకు తీసుకొని వచ్చినాం. ఆటో డ్రైవర్లకు బస్ స్కీమ్ వచ్చినందుకు మీకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు అయింది, 24,000 రూపాయలు ఇవ్వలేదు. ఇవాళ వరకు 73 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. అది మా అంశం. బస్తీ దవాఖానాల్లో మేము పోయి వాళ్ళ అందరూ కూడా మా ఇన్ఛార్జీలు నాయకులు అందరూ పోయి పర్యటిస్తే బస్తీ దవాఖానాల్లో ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు పేషెంట్లకు. దాన్ని మేము అంశం తీసుకుంటున్నాం. టిమ్స్ హాస్పిటల్ మేము నిర్మాణం చేసినాం, 1000 పడకల ఆసుపత్రి ఎర్రగడ్డలు. ఆ 1000 పడకల ఆసుపత్రిని మీరు ఈ 2 ఇయర్స్లో 80% వర్క్ కంప్లీట్ అయితే ఆ 2 ఇయర్స్లో కూడా మరి మీరు దాన్ని కంప్లీట్ చేసి అందించలేకపోతారు. ఇది మేము మాట్లాడుతున్నాం ప్రధాన అంశం. కానీ మీరేం చేస్తున్నారు? కాంపిటెన్సీ ఆఫ్ క్యాండిడేట్. ఒక మహిళ అనగానే ఒక భర్తను కోల్పోయిన వ్యక్తి అంటే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం చాలా విడ్డూరం. ఎందుకంటే సోనియా గాంధీ గారి పార్టీ, మేము వారిని డ్రాగ్ చేయదలంచుకోలేదు, కానీ కాంపిటెన్సీ అంటున్నారు. అసలు భార్యనే కాదు అని పోయి
వారు చనిపోయినాక, గోపీనాథ్ గారు చనిపోయినాక 5-6 నెలల తర్వాత సడన్గా స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్లో క్యాండిడేట్ గారు తీసుకుపోయి రద్దు చేసేయండి అని అంటారు. మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. అంటే ఇంకో 2 డేస్లో ఎలక్షన్ క్యాంపెయిన్ ఖతమవుతున్న టైంలో వచ్చి భార్యనే కాదు అని మాట్లాడిపియడం కుటుంబ సభ్యులతోని, అసలు కన్నీళ్ళు కరెక్టే కాదు ఆర్టిఫిషియల్ అని చెప్పడం, మా క్యాండిడేట్ క్యారెక్టర్ అసాసిన్ చేసే ప్రయత్నం చేస్తారు. అదొక ట్రెండ్ చూడండి. ఇంకో రైట్, జూబ్లీ హిల్స్లోకి వచ్చి పాకిస్తాను భారతదేశం ముడ్డి మీద తన్నింది అని ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు కాదండి, ఏ దేశ పౌరుడు కూడా అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఒక ఎలక్షన్స్లో అది అసలు మాట్లాడటమే కరెక్ట్ కాదు. ఎలక్షన్లో మాట్లాడే మీ అజెండా ఏంటిది? 150,000 ముస్లింలు ఉన్న చోటు మీరు ఎందుకు అది మాట్లాడాలి? నంబర్ 1, ముస్లింలకు ఇజ్జతే లేదు, మేమే ఉన్నాం, ఇవన్నీ స్టేట్మెంట్స్. ఇంకోవైపు అదే అవకాశం రాగానే ఇంకొక పార్టీ వీళ్ళు కూడా మాట్లాడడం, ఇది కాదు ప్రజల అజెండా. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ యువత వచ్చి అక్కడ నామినేషన్ చేసిరు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తున్నారు? అసలు నోటిఫికేషన్లే వద్దంట వీళ్లకు అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నారు. సో మేమంటున్నది ఏంటంటే, ఒకటి డెవలప్మెంట్ కానివ్వండి, మా డెవలప్మెంట్ మేము చెప్పుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ఈ 2 yearsలో జరిగిన డిస్ట్రక్షన్ కానివ్వండి, ఈ అజెండాతోని మేము ఓటు వెళ్ళి అడుగుతున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఒకటి, గెలుపోటములు వాళ్ళు మాట్లాడుకోవచ్చు గాక, కానీ వీ గేవ్ అ హెల్తీ ఫైట్, ఒక హెల్తీ ఎలక్షన్ మేము కొట్లాడుతున్నామని పూర్తిగా మేము ఇవాళ నమ్ముతున్నాం. రైట్, ముగ్గురు చాలా చక్కగా మీ పార్టీలను రిప్రజెంట్ చేశారు. వెరీ నైస్. రైట్, ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ఎవరినైనా మీరు అడగచ్చు. ఎవరు మాట్లాడతారు? మీరు ఎవరిని క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు? బీజేపీ పార్టీ వాళ్ళని క్వశ్చన్ చేయాలండి. ఎస్ ప్లీజ్. గౌరవ ఎమ్మెల్యే గారికి నమస్కారం. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు మీకు ఒకసారి అవకాశం ఇస్తే డెవలప్మెంట్ చేపిస్తాము, జూబ్లీ హిల్స్ అంటే మురికివాడ అని మీ మాటల్లో మీరు చెప్పారు. మురికివాడ అంటే మొత్తం మురికివాడ కాదు, సగమే, అంటే స్లమ్స్. వాళ్ళకి ఇంకా మోటివేషనల్గా మేము యువత కానీ ఇంకా కొంతమంది వాలంటరీ సర్వీస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు చెప్తే అది డెవలప్ అవుతుంది. ఇప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారండి, మరి మీరు మీ ఫండ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? రైట్, ఫండ్స్ గురించి అడుగుతున్నారు, ఏం చేశారు ఆ ఫండ్స్తో అనేది. రైట్, ప్లీజ్ సార్. తెలంగాణ రాష్ట్రానికి గడిచిన 12 సంవత్సరాలలో దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది. ప్రత్యేకంగా హైదరాబాదు నగరం చుట్టుపక్కల ఇదంతా కూడా కలిపి 1,37,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం నేరుగా వచ్చి గ్రౌండ్లో పనిచేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ హైదరాబాదులో ఇప్పుడు మిత్రులు ఒక విషయం చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఆ నియోజకవర్గంలో 2,400 ఇచ్చినాం. జూబ్లీ హిల్స్ 3,600, 14,000 డబుల్ బెడ్రూములు కడుతున్నాము అని అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే 14,000 ఇండ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బు పంపింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఎక్కడ కట్టిందో లెక్క చెప్పమని 4 సార్లు అడిగినా లెక్క చెప్పలేదు. దాని మీద కాగ్ అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. ఇప్పటికీ అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్లో 16,000 కోట్ల రూపాయలు హైదరాబాద్కు ఇవ్వడానికి మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో ఇచ్చినటువంటి డబ్బుకు మాకు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపండి అని అంటే ఆ ప్రభుత్వం పంపలేదు, ఈ ప్రభుత్వం పంపలేదు. రైట్, సింపుల్. కేంద్ర ప్రభుత్వం ఏం చేశారు? ఈ డబ్బులన్నీ నిజంగా ఇచ్చారా? యూసీలు ఇవ్వలేదు అంటున్నారు. ఈశ్వర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజనను మేము రిజెక్ట్ చేసినాం. ఎందుకు అని అంటే వీళ్ళ రూల్స్ ప్రకారం వీళ్ళు ఇచ్చేది డబుల్ బెడ్రూమ్ కాదు, ఆ సింగిల్ రూమ్. వీళ్ళు ఇచ్చేది ఆ 1,00,000 రూపాయలకు కూడా నానా ఫిట్టింగ్లు పెట్టి ఫస్ట్ ఇంత నిర్మాణం కట్టినాక ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్తే మేము క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకున్నది ఏంటిది? ప్రజల నుంచి ఈ ఇన్స్టాల్మెంట్ బేసిస్ కాదు. ఇలా వాళ్ళది కూడా ఇంద్రమ్మ ఇల్లది ఎట్లా కొబ్బరికాయ కొట్టాలి, సున్నం వేయాలి, తర్వాత మీరు ఇంత పిల్లర్లు వేసుకుంటే ఇంత ఇస్తాం, స్లాబ్ వేసుకుంటే ఇంత ఇస్తాం అని అలా. అందుకే మొన్న చూసినాం కదా, ఒక కాంట్రాక్టర్ కట్టేసిన పరిస్థితి, ఒక లబ్ధిదారుని కట్టేసి వసూలు చేసుకుంటున్న పరిస్థితి వాళ్ళ ఇంద్రమ్మ ఇల్లది. మా దగ్గర అట్లా కాదు, మేము నిర్మాణం చేసి ఇచ్చినాం, అందుకే అది సెట్ కాలేదు. ఇంకో విషయం, మీరు అడిగారు ఫండ్స్ అని, మేము సూటిగా అంటున్నాం, ఎంపీ ల్యాడ్స్ ఎంత ఖర్చు పెట్టిరో చెప్పండి. ఎంపీ ల్యాడ్స్ అయితే కేంద్రం పర్మిషన్లు ఇంకే పర్మిషన్లు ఉండవుగా, నేరుగా ఎంపీ గారు వచ్చి మేము ఇది చేయగలుగుతామని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయా? ఏమండి, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయా ఇప్పుడు కూడా హైదరాబాద్ తప్పకుండా అభివృద్ధికి?
హైదరాబాద్కు ప్రభుత్వాలు ఏమున్నా right. ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు కూడా ఆపలేదు. సిస్టమ్ మొన్న ఏంటంటే ఒక సంవత్సరం క్రితం Right. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నాయన్న కారణంగా సిస్టమ్ మార్చినాం. నేరుగా అకౌంట్ ఓపెన్ దయాకర్ చేసి గారు. Yes, yes. యూసీలు సబ్మిట్ చేయకుంటే నిధులు విడుదలలో ఆలస్యం అవుతుంది. అర్బన్ హౌసింగ్ కింద 4,300 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేసినాయి, ఇప్పటి ఓన్లీ అర్బన్ హౌసింగ్. ఓకే. ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమా, సింగిల్ బెడ్రూమా ఇదంతా ఒకే ఎత్తు అయితే 4,300 కోట్లు కనుక రిలీజ్ అయితే ఎన్ని లక్షల ఇండ్లు కట్టుకోవచ్చు ఒకసారి ఊహించండి. అంటే నాకు సంబంధం లేదు కానీ యూసీలు రాలేదని కేంద్రం అంటుంది. యూసీలు అనేది ఇప్పుడు కట్టిన వాటికి బిల్స్ పెట్టినాయి. అవి ఆల్రెడీ ఇచ్చిన యూసీలు అంటే మనం ఇప్పుడు ఉపయోగించుకునే దాని యూటిలైజేషన్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో మనం ఏం చేసినాము, జేఎన్ఎన్యూఆర్ఎం కింద కట్టినాం, రాజీవ్ గృహకల్ప 23,000 పైచిలకి ఇండ్లు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. గత ప్రభుత్వం పంచలే, క్లియర్ అయింది కానీ ఇంతవరకు అలొకేషన్స్ కాలే. ఇప్పుడు దాని పెండింగ్ ఇప్పుడు మేము అర్జీ పెట్టుకుంటున్నాయి 4,300 కోట్లు ఒక్క అర్బన్ హౌసింగే. మళ్ళీ అర్బన్ ఛాలెంజ్లో చాలా ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ ఉన్నాయి, తర్వాత ఇతరత్రా ఉన్నాయి. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం సీతకన్ను గత ప్రభుత్వ కాలంలో జరిగింది, అది కొనసాగుతున్నది ఒకటి. కానీ వెరీ పర్టికులర్ ఏంటంటే కిషన్ అన్న ఈడ ఎంపీ. హూ ఈజ్ హీ? పూర్వకాలంలో ఆయన సహాయ మంత్రి, ఓకే, ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్. క్యాబినెట్లో కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ఇప్పుడు 4th సిటీగా ఒక ఛాలెంజింగ్ టాస్క్ తీసుకున్నాం. దాంట్లో మాదాపూర్ నుంచి మన ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నాయో అవి కూడా చాలా ప్రాంతాలకు మెరుగైన అవకాశాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకు హైదరాబాద్ డెవలప్మెంట్ మీద భాజపా అలా వ్యవహరిస్తుంది? ఒకటి. రెండవది, ఈరోజు నేను అంటున్నా ఇదే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే స్లమ్స్లో తీయండి, కాంగ్రెస్ కట్టిన ఇండ్లేంటి, బీఆర్ఎస్ కట్టిన ఇండ్లేంటి, బీజేపీ ఇచ్చిన ఇండ్లేంటి తీయండి. మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఎక్కడి నుంచి బోరబండ, ఎర్రగడ్డ నుంచి బోధపెడితే షేక్పేట వరకు ఇది పక్కన పెడితే హైదరాబాద్ చుట్టూ కట్టిన వాటి దగ్గర కూడా అలొకేషన్స్ ఎందుకు జరగలే? దానికి ఇప్పుడు క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటున్నారు. బిల్స్ పెండింగ్ ఒక చర్చ అయితే పంచడానికి ఏం సమస్య అనే దాని దగ్గర మనం ఆలోచిద్దాం. దానికి ఎకనామిక్ బేస్ కొంత పెట్టిండ్రు, లేకపోతే ఇంకో కొన్ని అక్కడే మన అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బట్టి గారిని తీసుకుపోయేసారి చూపించిన ఆ ప్రాంతంలో ఫుల్ఫిల్ అయినా ఇప్పటికి ఎందుకు కాలే? ఇవి నాసిరకం ఇండ్లు కొన్ని అయితే, బిల్స్ రానివి కొన్ని అయితే, ఈ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్ ది బెస్ట్ సిటీ ఇన్ ద ఇండియా అనేది టార్గెట్ మాది. దాంట్లో జూబ్లీహిల్స్ అనేది రిచెస్ట్ ఏరియా ఉంది, స్లమ్ ఏరియా ఉంది. దీన్ని ఎట్లా ఎంపవర్ చేయాలనే దగ్గర మాకు ప్రణాళిక ఉంది. డెఫినెట్గా దాన్ని మేము ముందుకు తీసుకుపోతే ప్రజలు నమ్ముతారనే నమ్మకం నాకు. నెక్స్ట్ క్వశ్చన్ దయాకరణ్కి క్వశ్చన్ ప్లీజ్. దయాకర్ అన్న నమస్తే అన్న, నా పేరు అనిల్ రెడ్డి. నవీన్ యాదవ్ యంగ్ డైనమిక్ లీడర్ అని మీరు అన్నారు ఇంతకుముందుకు. యంగ్ డైనమిక్ లీడరు ప్లస్ పబ్లిక్లో ఉంటారు అని అన్నారు. మరి ఎందుకన్నా అందరినీ బెదిరించి మరి అందరినీ పార్టీలోకి జాయిన్ చేసుకుంటున్నారు? బెదిరించి అనేది కాదు, మనోడు సుదర్శన్ రెడ్డి అనుకుంటా, మీ బండిని గాలబెడతాం మేము రానియమని చెప్పేసి అక్కడ ప్రచారం సమయంలో అన్నందుకు దానికి రిటాలియేషన్ ఉంటుంది కదా డెఫినెట్గా. ఇప్పుడు కార్యకర్తలకు ఒక హామీ, ఒక భరోసా ఇవ్వాల్సిన పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ప్రచారం చేసుకోవడానికి 3 పార్టీలకు కాదు, ఇప్పుడు ఇంకా 20 మంది నిలబడ్డారు ఇండిపెండెంట్ కూడా. వాళ్ళు ఎవరికైనా సమానమైన హక్కులు ఉంటాయి. అలాంటప్పుడు మీరు రావద్దు, ఇక్కడ తిరగొద్దు అని అంటే, అరే నేను లోకల్, చంటిగాడ్ లోకల్ అని చెప్పిండు. కానీ మీ ప్రత్యర్థులు బాగా వాడేసుకుంటున్నారు కదా, రౌడీ సెంటిమెంట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇగో మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా ఇవి 2 డెమోక్రటిక్గా ఉన్నాయి. ఓకే, ఇంకా ఎక్స్ట్రీమ్ మీడియా ఉంటుంది, అవి చేసే ప్రచారాలని మనం నమ్మొద్దు. ఎందుకంటే దాంట్లోనే ఇంతకుముందు సోదరిమణి మీద చేసే ప్రచారాలు కావచ్చు, లేకపోతే క్యాండిడేట్ల మీద క్యారెక్టర్ అసాసినేషన్ వాటిని మనం పట్టించుకోవద్దు. అన్న వన్ థింగ్ నేను మాట్లాడతాను. నేను ఎర్రగడ్డలో ఇప్పుడు ప్రజెంట్ ఎర్రగడ్డలో తిరుగుతున్నాను. అక్కడ ఒక లోకల్ క్యాండిడేట్ అతన్ని బెదిరించి సీఎం రేవంత్ రెడ్డి అంత పెద్ద మనిషి కండవా కప్పి చేర్చుకోవడం ఎంతవరకు న్యాయం? బెదిరిస్తే అప్పటికి షరీఫ్ గారు బెదిరించి షరీఫ్ గారిని అన్న అప్పటి 25 కేసులున్న రౌడీ షీటరు, సిటీ బైకాట్ ఉన్న రౌడీ షీటర్ని కూడా మొన్న కేటీఆర్ ఎట్లా చేర్పించుకుండు? ఈ జూబ్లీహిల్స్ నిన్నే టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా నేను. పైగా ఏం తెలుసా, నేనే కౌంటర్ ఇస్తున్నా. రౌడీ షీటర్ను చేర్పించుకొని 25 కేసులు, ఒక్క కేసు కాదు, 2 కేసులు కాదు,
25 కేసులున్న కేటీఆర్ వారిని ఆహ్వానించి గంట టైం ఇచ్చి రౌడీ షీటర్ నేర్చుకుంటూ ఇదే జూబ్లీహిల్స్లో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు? ఒకటి Right, ఎక్కువ balance మంది అయిపోతుంది, కాంగ్రెస్ లో balance ఉన్నారా, అయిపోతుంది. టీఆర్ఎస్ లో ఉన్నారా? అటు ఇటు రెండు దానికి దానికన్నా సమాధానం చెప్తా తనదాని ఇస్తా అవకాశం ఇస్తా. టీఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా? ఎక్కువ మంది రికార్డ్ ఇవ్వమని Right. నవీన్ యాదవ్ ఎవరినైనా ఒక్కరిని బెదిరించినాడు చూపించమని, బెదిరిస్తే నవీన్ యాదవ్ ఒక్కరిని బెదిరించినాడు చూపించమని నేను ఇగో, కాలేజ్ రాస్తా. Right. అన్న, దగ్గర షరీఫ్ గారిని దగ్గర అన్న, బెదిరించిన వారు కూడా చెప్పమని చెప్తారు. దగ్గర ఒక్కరిని బెదిరించిన అన్న షరీఫ్ గారిని బెదిరియకుండా తీసుకుపోయారా అన్న? షరీఫ్ ఎంఐ ఒకసారి పార్టీ ఫోటో షరీఫ్ ఫోటో చెప్పకు. చూపిస్తానన్న, మీకు ఫోటో చూపిస్తాను. ఆయన అట్లీస్ట్ ఎట్లా ఉన్నాడో చూడండి, ఎంత హ్యాపీనెస్ లో ఉన్నాడు. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి చెప్తుంటే హ్యాపీనెస్ ఉన్నాడా, సాడ్ తోటి ఉన్నాడా తెలిసిపోతుంది కదా. ఇగో అనిల్ ఈ అనిల్ ఫోటోలో ఉన్న అడిగిన వ్యక్తి చాలా దానికి బాధగా ఉన్నారా? ఈశ్వర్ భయంతో జాయిన్ అయ్యారని మీ ఉద్దేశం? భయంతో అనిల్ అడిగిన దానికి నేను ఒక 10 సెకండ్స్ Right. చెప్తా. Please. బెదిరిస్తే జాయిన్ అయితే ఎన్ని రోజులు పార్టీలో ఉంటారు? ఒక నిమిషం ప్లీజ్. బెదిరిస్తే పార్టీలో జాయిన్ అయితే ఎన్ని రోజులు ఉంటారు? ఒకటి. రెండవది, బెదిరింపుల వల్ల ఆయన సరైన పని చేస్తాడా? ఒకవేళ వచ్చిన ఆయన బెదిరిస్తే సరైన పని చేస్తాడా? ఆయన క్యాడర్ చుట్టూ అండి చేయరు. నన్నే బెదిరించి చేసిన ఇంట్లోనే ఉంటాడు. అవును. కాబట్టి బెదిరింపులు అనేది ఇది ఒక భయపడి పార్టీలో జాయిన్ అయినా పని మాత్రం చేయరు పార్టీ కోసం. ఇది ప్రాపగండ. Right. ఇంకోటి, ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు, ఆ పరిస్థితి రాదు. కృష్ణ గారు ప్లీజ్. ఒకటి, షరీఫ్ భాయ్ ఎగ్జాక్ట్గా మొన్న పార్టీలో చేరారు. ఈ ఉప ఎన్నిక ఉంటుందని ఎప్పుడు జూన్లో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత అందరికీ కూడా తెలుసు. సో షరీఫ్ భాయ్కి నిజంగానే కాంగ్రెస్ ఐడియాలజీ ఫుల్గా నచ్చేస్తే, మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన గొప్పగా ఉంది అని అనిపిస్తే ఎప్పుడు చేరాలి? జూన్లో చేరాలి. కరెక్ట్ 3 రోజుల ముందు ఇలా షరీఫ్ భాయ్ పేరు. నిన్న రేమత్ నగర్ మాజీ కార్పొరేటర్ షఫీ భాయ్ హోటల్ని బంద్ చేపించారు. వహీద్ భాయ్ ఇంట్లో నిన్న 12:30కు మధ్యరాత్రి మహిళలు ఉంటే, ముస్లిమ్స్ జనరలీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే కూడా విమెన్ సపరేట్గా ఉంటారు, పిల్లలు సపరేట్ అదంతా ఉంటుంది. కానీ 12:30కు వహీద్ భాయ్ ఇంటికి పోయి ఆయనను భయపెట్టియడము, వాళ్ళ లేడీస్ అందరు కూడా. అండ్ ముస్లిం ఫ్యామిలీస్ ఎట్లా చాలా జాయింట్ ఫ్యామిలీస్ చాలామంది ఉంటారు. ఇవాళ ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా? దొరికినాయా? ఇప్పుడు మర్రి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద మనం ఇది మాట్లాడుతుంటే సోదాలు చేసిరు. ఏం దొరికినాయి? యూజ్ చేసిన అండర్వేర్లు చూపెట్టిరు ఆయన. నేను అనేది ఏంటంటే, ఇంకొకటి, మీరు వేసిరు మా మీద సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని ఎందుకు తీసుకున్నారు? మరి కాంగ్రెస్ ఎందుకు తీసుకోవాలనే ప్రయత్నం చేసింది? మీరెందుకు తీసుకున్నారని అడుగుతున్నారు. ఎస్, నేను అనేది ఏంటంటే, ప్రచారం చేస్తున్నది ఏంటి? ఒక రౌడీ బిడ్డ, ఒక ఆడబిడ్డ సెంటిమెంట్ డ్రా చేస్తున్నారు. మరి రౌడీల్ని మీరు తీసుకుంటున్నారు. రౌడీ షీట్ ఉన్నట్టు ఆ డాక్యుమెంట్ చూపెట్టండి. ఎందుకంటే కోర్టు కొట్టేసిన కేసులను కూడా, ఆయన మీద వేసిన కేసులు కోర్టు కొట్టేసిన తర్వాత కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి రాలేదు కాబట్టి. ఇలా టార్గెట్ ఒకవైపు ముస్లింలైన షరీఫ్ భాయ్ మీదనే మీరు టార్గెట్ చేస్తున్నారు, ఈ మన షఫీ భాయ్, సల్మాన్ ఖాన్ ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళా అటే లాస్ట్ రోజు సడన్ గా మీరు వాళ్ళకు టోపీ పైన మీరు మొన్న డ్యామేజ్ కంట్రోల్ అయినా కదా సీఎం గారు లాస్ట్ డే ఇలా టోపీ వేసుకొని ఇలా ఓట్లు అడుగుతున్నారు. మేము అనేది ఏంటంటే, నేను వ్యక్తిగతంగా శ్రీశైలం యాదవ్ గారి గురించి మాట్లాడతలేను, కానీ వాళ్ళ వచ్చే వీడియోస్ మీరు అంటున్నారు కదా, సినీ వర్కర్లనే మాట్లాడదాం. చిత్రపురి సొసైటీ సినీ వర్కర్స్ ఏమంటున్నారండి? ఇలా వాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని భయపట్టించి మమ్మల్ని మీటింగ్కి రప్పించారు అన్నది వాస్తవం కాదా? నంబర్ 1. నంబర్ 2, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. వాళ్ళ సినీ కార్మికులు కూడా భయపెట్టి రప్పించారు. ఎస్, ఆ కార్యక్రమం భయంతో జరిగింది. ఛానళ్లలో వచ్చి న్యూస్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ ఛానల్, నేను ఛానల్ పేరు తీసుకోదలుచుకోలేదు, చిత్రజ్యోతి అనే కార్యక్రమంలో కూర్చున్నారు. ఒకటే లాస్ట్ 5 సెకండ్స్, నిరుద్యోగ జేఏసీ వాళ్ళు ఒక నామినేషన్ వేసుకున్నారు. విజువల్స్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ అయింది. ఆ యూత్ ని అమ్మాయితో సహా కొట్టింది వాళ్ళ అక్కడ కాంగ్రెస్ నాయకుడు. తప్పు కాదా? ఇదా మీ పార్టీ? మరి ఇక రౌడీజం కాకపోతే ఏంటది? రైట్. ఒకటి, సినీ కార్మికుల రోజున ప్రకృతే సాక్షి కదా, వర్షం పడింది. ఎవరైనా భయపెట్టి తీసుకొచ్చి పెడితే వర్షంలో కూడా ఉంటారు. చైర్లు పైన పెట్టుకొని సీఎం తరుచుకుంటూ ఉన్నాడు. వాళ్ళ ఇంటెంట్ ఏంది చూసిన నేను. సీఎం మా సమస్యలు వినడానికి తడుచుకుంటా కూడా వానను సైతం లెక్క చేయకుండా ఒక సీఎం ఇట్లా ఉండడం అనేది వాళ్ళు శ్లాఘిస్తుంటే వాళ్ళని భయపెట్టి పెట్టడం అనేది ఒకటి. ఇంకొకటి క్లియర్ చేస్తే, ఎందుకంటే మనోన్ మీద అది వినిపిద్దు కానీ ఒకటి. రెండవది ఏంటంటే, నవీన్ మీద క్యారెక్టర్ అసాసినేషన్, రౌడీ అని ఏంటి తన బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకోండి. ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఒక బీసీ బిడ్డ. ఎలా శ్రీశైలం యాదవ్ గారిని కంటిన్యూ చేసినట్టుగా తను గ్రాడ్యుయేట్, ఎడ్యుకేటెడ్, గతంలో కంటెస్టెడ్ కూడా. ఓకే, పార్టీలు ఏవైనా సరే
కానీ ఈరోజు తను పోటీ చేస్తే రౌడీ అనేది గుర్తొచ్చింది. గతంలో ఎందుకు గుర్తు రాలే? గతంలో పోటీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అప్పుడు అన్నారులే, నవీన్ కాదు కదా, నవీన్ నవీన్ కాదు అనలేదు కదా. అంటే ఏంది రైట్ ఉద్దేశం అట్లా అనుకుంటే ఐఎమ్ సారీ టు సే గోపీనాథ్ ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ 100 చెప్పగలం. మేము అంటున్నామా? చెప్తున్నామా? కాదు, ఇప్పుడు చెప్తున్నామా? గోపీనాథ్ భార్య విషయంలో, క్యాండిడేట్ విషయంలో వెనక నుంచి మీరు ఏదో చేస్తున్నారు, ఆమె అభ్యర్థిత్వం ఖరారు కాకుండా ఒకటి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కూడా మాట్లాడిస్తున్నారు. ఒక మాట వాళ్ళ ఫ్యామిలీలో అసలు ఇంతవరకు మాకు 2 భార్యలు ఆయనకు తెలియదు. ఓకే, ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ కంప్లైంట్స్ ద్వారానే తెలుసు. వ్యక్తిగతంగా మీకు తెలియదేమో. వ్యక్తిగతంగా నాకు తెలియదు, పార్టీ పరంగా అదే నేను అంటున్నా. పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. జూబ్లీహిల్స్ లో ఉండేటోళ్ళకి తెలుస్తుంది, కొంతమంది నియర్ అండ్ డియర్ గా ఉండేటోళ్ళకి తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏమంటున్నా అంటే దాన్ని కూడా మేము పార్టీగా సమర్థించాం. ఇట్లా క్యారెక్టర్ అసాసినేషన్ ఒక మహిళ పట్ల ఉండేది, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ చూస్తున్నారు. దీని వెనక కాంగ్రెస్ పార్టీ లేదు, అది క్లియర్ గా చెప్పండి. ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఉండదు కూడా. రైట్, క్లియర్. నేను ఒకటే చెప్తా, నవీన్ మీద చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో ఇది ఉద్దేశపూర్వకంగా ట్రోల్స్ చేస్తూ తన కెరీర్ మొత్తంలో చూడండి, నాట్ ఈవెన్ ఇప్పుడు 35 years 40 ఇది పక్కన పెట్టండి, తన కెరీర్లో నవీన్ మీద ఉన్న ఎలిగేషన్స్ ఏందో ఒకసారి తీయమనండి. ఇట్లాంటి ఒక బీసీ పోటీ చేస్తే ఈ తరహా మీరు ఒక యాదవ్, హైదరాబాద్ అంటే యాదవ్ గౌడ ఇది సమాహారంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న బీసీలు ఒక బలం హైదరాబాద్కు. మీరు బీసీ మేము 42% రిజర్వేషన్స్ ఇస్తే మీకు ఇష్టం లేదు, ఓకే, బీసీలకి సీట్ ఇస్తే మీకు ఇష్టం లేదు. ఏడ ఉన్నారు బంద్ రోజు? ఎందుకు ఇష్టం లేదు? అందరికి ఇష్టమే కదా, అన్ని పార్టీలు మీరు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాయి కదా. ఇప్పుడు బంద్కు బీసీ చేసి ఒక పిలిపించింది. పాయల్ శంకర్ గారిని చూసినా మేమున్నాము, మా పార్టీ ఉన్నది. ఎందుకు కేటీఆర్ హరీష్ రావు గారు లేకపోయినా సరే, హరీష్ గారి తండ్రి ఈ మధ్య దివంగతుడు అయింది సరే, అది ఒక అంశం కావచ్చు. కానీ బిఫోర్ మళ్ళీ తెల్లారే మూసీకి ఒకవైపు ఒక ఆయన పోయింది, హైడ్రాకి ఇంకొక ఆయన ఒకవైపు పోయింది. కాదు 1000 crores రూపీస్ భూమిని హైడ్రా తీసుకుంటే దాని మీద చర్చ లేదు. 2-3 ప్రాంతాల్లో ఎక్కడైతే గుడిసెలకు సంబంధించిన అంశం ఉంటుందో దాన్ని ప్రచారం చేసి హైడ్రా మొత్తం మిమ్మల్ని తినేస్తుంది అంటే మీరు 1000 కోట్లు తింటోనికి మాత్రం భూములు ఇచ్చేయచ్చు, చెరువు శిఖాలు ఇచ్చేయచ్చు, బఫర్ జోన్ లో ఉండే ఇచ్చేయచ్చు, నాలాలను కబ్జా చేస్తే ఇచ్చేయచ్చు. కానీ మేము దాన్ని తీసుకోవద్దు. హైడ్రా కంటికి అందరూ సమానంగా కనిపించట్లేదు అనేది కదా. అది మీరు అడిగే రైట్ ఉంది, అది చేయాల్సిన బాధ్యత మాకుంది. ఓకే, రైట్. మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు మా అభ్యర్థి పైన నేను అన్నారు ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ, మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ 3-4 నిమిషాల టైంలో వాళ్ళు చెప్తున్నారు కదా అసలు రెండో భార్య, రెండో పెళ్లి, ఈ విషయాలే మాకు తెలియదు అని అంటున్నారు కదా. అసలు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏమైనా తెలిసేమో కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి తెలిసిన అంశమే కాదు, మాకు సంబంధం లేదని అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు మీరు గమనిస్తే వారు గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత జూన్ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఏనాడు కూడా ఎవరు వచ్చి మాట్లాడలేదు. కానీ రిటర్నింగ్ ఆఫీసర్ ముందు కంప్లైంట్ కాపీని వారి అబ్బాయి రాలేదు, ఎందుకంటే స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఎవరు ఉంటారు? క్యాండిడేట్స్ మాత్రమే ఉంటారు. ఓకే, వారి అబ్బాయి అయితే వచ్చి ఇవ్వలేదు. ఎవరు ఇచ్చిర్రు? నవీన్ యాదవ్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇచ్చి దీన్ని రిజెక్ట్ చేయండి, నామినేషన్ రిజెక్ట్ చేయండి అని. గోపీనాథ్ వాళ్ళ అబ్బాయి తరపున నవీన్ యాదవ్ ఇచ్చారా? రిటర్నింగ్ ఆఫీసర్ ముందు ఇచ్చారు. ఇంకోటి లెట్ మీ కంటిన్యూ. సెకండ్ థింగ్ చెప్తాను. మీరు నిన్నటి నుంచి నడిపించిన ఛానళ్ళు కాంగ్రెస్ హ్యాండిల్స్ మీరు అన్ని కూడా తీయండి. వీళ్ళు అంటున్నారు కదా మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదని. కరెక్ట్. నిన్న ఎప్పుడు ఇంకో 2 days లో ఎలక్షన్ క్యాంపెయిన్ ఖతం. మీరు వాళ్ళు మాట్లాడాలనుకునుంటే అక్టోబర్ 1st మాట్లాడవచ్చు, చనిపోగానే నెక్స్ట్ జూలైలో మాట్లాడడానికి మీరు టైం ఫిక్స్ చేస్తే ఎట్లా? మదరే కదా మాట్లాడారు. నేను అనేది మదరే పెళ్ళైనప్పుడు కూడా ఉన్నారు, ఫోటోలో ఉన్నారు, నేను చూశాను. మళ్ళీ చనిపోయినప్పుడు కూడా ఉన్నారు, చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరిగేటప్పుడు కేటీఆర్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇంకోటి చెప్తాను నేను సార్, నాకు మదర్ గురించి మాట్లాడి ఒక తల్లిని నేను వాళ్ళు ఆమె కూడా ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు మాట్లాడింది. అసలు ఈ అంశంని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ చూడండి, వాళ్ళ ఛానల్ చూడండి, ఇది కాంగ్రెస్ పార్టీ చేయించిందని అంటారా మీరు? 100%. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ కాదా? ఆర్టిఫిషియల్ డ్రామా సార్. మీరు మాట్లాడు. పొన్నం ప్రభాకర్ గారు వారి కంటతడిని ఫేక్ అన్నరా లేదా, ఆర్టిఫిషియల్ అన్నరా లేదా? వారు కూడా పొన్నం ప్రభాకర్ గారికి కూడా కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదా? దీనికి సమాధానం చెప్పినాక పాయల్ గారితో మాట్లాడిపోయింది. వస్తాను. కనేటప్పుడు ఉండే తల్లి, పెండ్లి అప్పుడు ఉండే తల్లి, చచ్చిపోయేటప్పుడు ఉండే హక్కు లేదా? ఉన్నది. నన్ను ఫోటో చూపెట్టమంటారా? ఫోటో చూపెట్టి ఏం చెప్తుంది ఆమె?
ఫోటోలు ఏముంది, మార్ఫింగ్లు ఎన్నో ఉంటాయి. ఇక అన్ని ఫోటో నేను కాదు, ఫోటోలు ఏఐతో చేసే 100. ఓకే సరే లైవ్ విజువల్స్ ఇప్పుడు చూపెడదాం. తర్వాత సాక్షి దగ్గర ఉంటే మీరు తర్వాత play చేయండి. ఎందుకు ఆమె మీరు కల్పిస్తా అన్నా కూడా కలవలేకుండా పోయింది, ఆమె ఎందుకు చెప్తున్నది? ఎవరు చెప్తుండ్రు అది? తల్లిని ఎందుకు అలో చేయలేదు ఒక బిడ్డ దగ్గరికి, కొడుకు దగ్గరికి? దిస్ ఈస్ ద ఇష్యూ. ఇప్పుడు అంటే దాన్ని మళ్ళీ ఆమె ఏం చెప్తున్నది, కేటీఆర్ గారిని సూచిస్తున్నది ఆమె, ఆయనే ఆపిండని. మేమేం చెప్పట్లే. రెండోది, నవీన్ యాదవ్ లెటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్, చిన్న లాజిక్, ఒక పాయింట్ చెప్పండి. తల్లి కొడుకుని చూడడానికి వచ్చారు, ఆపడం వల్ల కేటీఆర్ గారికి జరిగే లాభం ఏంటి? లాభం ఏంటి అని నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ ప్రశ్నిస్తున్నా. ఏమో ఇంట్రెస్ట్ ఏంటి అసలు? ఓకే, అంటే ఈమె రెండో భార్య అని తెలుస్తుందని ఆ రోజు భయపడ్డా. ఓకే, క్యాండిడేట్ సుంతమ్మ అయినా కూడా క్యాండిడేట్ కేటీఆర్ అయితే క్యాండిడేట్ అయితే కేటీఆర్ ఇప్పుడు క్యాండిడేట్ కేటీఆర్. ఇదే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్తాను. ఇది రావద్దు బయట. మీకంటే కేటీఆర్ ఏమో లేడు, ఉనికిలో లేడు. ఇప్పుడు వాళ్ళకి లీడర్లెస్ పార్టీ. మొన్న 8 MPs వెళ్ళిపోయినాయి. అటు తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వచ్చింది. ఒకటి తెలంగాణ సీన్లకి మీరు పోయిన క్రమంలో మాగంటి గోపీనాథ్ గారు మేము ఉన్నామని మొదటిసారి నిరూపించుకోవడానికి వాళ్ళు చేసే మాగంటి గోపీనాథ్ గారు మొదటిసారి ఎమ్మెల్యేనా? 3 సార్లు ఎమ్మెల్యే కదా. 3 సార్లు అఫిడవిట్ చూస్తే కూడా సునీత గారి పేరున్నది. మరి అప్పుడు లేని ఇబ్బంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? మీరే ఎత్తుతున్నారు కదా ఈ క్వశ్చన్స్. రెండో భార్య అని తెలిసింది అని అంటే అదెందుకు అజెండా అయింది? అజెండా కావాలి. మాగంటి సునీత గారు రెండో భార్యన 3 పిల్లలు ఉన్న తర్వాత 23 సంవత్సరాలు కలిసి వైవాహిక జీవితం ఉన్న తర్వాత మీరు మాట్లాడాల్సింది ఇదా? అది ఇష్యూ కాదు కదా. గతంలో ఎవరు పట్టించుకోలేదు. 2500 రూపాయలు చెప్పు. ట్రోల్స్ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ దాన్ని రెండోది సింపుల్ గా తెలుసుకోండి. ఒకటి ఈశ్వర్ భాయ్, 12 ఇయర్స్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ గనక ఒక మహిళ ఒక పురుషునితో కలిసి ఉంటే అది దాంపత్యమే, కోహాబిటేషన్ అయినా సరే. దాన్ని మేమేం వాళ్ళు చెప్పేదాన్ని కాంగ్రెస్ చేస్తుందని వీళ్ళే ప్రచారం చేసి గోబెల్ చేసేందుకు వాళ్ళ సన్ వచ్చిండి ఈ రోజు ఏమంటున్నాడు, అసలు మాకు సంబంధమే లేదా, రెండో భార్య మా వారసురాలు అంటున్నారు అని చెప్పేసి తన అనే దానికి వీళ్ళు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ చెప్పిస్తున్నది. ఇది వాళ్ళ బ్యాడ్ ప్రచారం. అది రైట్. ప్లీజ్ శంకర్ గారు. జూబ్లీ హిల్స్ ప్రజలకు కావలసింది ఆ నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి బాధలు, సమస్యల పరిష్కారం. ఈ 2 రాజకీయ పార్టీల అభ్యర్థుల మీద ఇంత తీవ్రంగా చర్చ జరుగుతున్నప్పుడు ఈ అభ్యర్థులు మాకు అవసరమా అని జూబ్లీ హిల్స్ ప్రజలే ఈరోజు వాళ్ళు అనుకుంటారు. నిజంగా వాళ్ళ బాధలలో వాళ్ళు ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు. మేమేం పాపం చేసినాం, హైదరాబాద్లో పుట్టి పెరిగినాం కదా, మాకెందుకు ఈ గతి ఉన్నదని వాళ్ళంటే, ఈయన ఈ భార్యనా, ఈయనకి ఎప్పుడు పెళ్ళయింది, ఇదంతా కూడా ప్రజలకు అవసరమా? అందుకే ఒక పక్క రౌడీ షీటర్ అనే చర్చ, మరో పక్క భార్యనా కాదా అనే చర్చ. ఈ చర్చలో జూబ్లీ హిల్స్ ప్రజలు పడదలుచుకోలేదు. ఈ ఉప ఎన్నికల్లో వాళ్లకు నీతిగా, నిజాయితీగా జూబ్లీ హిల్స్ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఏ రాజకీయ పార్టీ అయితే ప్రయత్నం చేస్తుందో, ఏ రాజకీయ పార్టీ ప్రతినిధి అయితే వాళ్ళకు అనుకూలంగా ఉంటాడో ఆ రకమైనటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి జూబ్లీ హిల్స్ ప్రజలు మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఆ జూబ్లీ హిల్స్ ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నేను ఆడబిడ్డ గురించి మాట్లాడా, కానీ ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చల వల్ల జూబ్లీ హిల్స్ ప్రజలకు లాభం లేదు. నేను అందుకే జూబ్లీ హిల్స్ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ చర్చలు అవసరం లేదు, అసలైన చర్చ అభివృద్ధి పైన జరగాలి. అది బీజేపీ వైపు నుంచి జరుగుతుంది. చిన్న పాయింట్. ఇప్పుడు ఇది చర్చ చేస్తున్నది ఎవరు అనేది సమాజం చూస్తున్నది, కానీ ఇప్పుడు 200 యూనిట్లు అనేది చర్చ చేస్తుండ్రా, సన్న బియ్యం అనేది చర్చ చేస్తుండ్రా, రేషన్ కార్డు అనేది చర్చ చేస్తుండ్రా, ఒక నిమిషం గ్యారంటీలు చర్చ ఫ్రీ బస్సు మీకు ఇష్టం లేకపోతే టిఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుందని తీర్మానం చేయండి. దాన్ని ఫ్రీ అనే పదం ఎట్లా అంటారు చెప్పండి? హౌ ఇస్ ఇట్ ఫ్రీ బస్? ఎందుకు ఫ్రీ బస్ కాదు? నేను కడుతున్నాను, నా భార్యకు రేవంత్ రెడ్డి గారు కడతలేరు, నా భార్యకు నేను కడుతున్నా. ఎప్పుడు కట్టారు?
ఇప్పుడు మా సతీమణి వెళ్ళినా కూడా ఫ్రీ ఎందుకు అవుతుంది? ధర నాకు డబ్బులు పెరిగింది కదా. ఓకే, ఈ డబ్బులతో ఫ్రీ ఇస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఫ్రీ నా ఇంటి భార్య వెళ్తుందంటే నేనే కడుతున్నా. ఉండాలి ఇప్పటికి కూడా. పెంచింది 23% హైయెస్ట్ బీఆర్ఎస్ పెంచింది. ఒక్కటే అన్న, నేను డిస్టర్బ్ చేయను. ఈ రోజు పథకాల అమలులో ఇప్పుడు ఏదైతే సంబంధించిన అంశంలో వీళ్ళు బాకీ కార్డు అని ఒకటి వేసింది. అసలు ఏమి ఇయ్యలేదట. మరి ఆటో డ్రైవర్లు ఎందుకు రోడ్ల మీదకి వచ్చిండ్రు? ఇది ఎక్కడి ఆటో డ్రైవర్లు ఎలా వచ్చారు? ఇప్పుడు మేమేం హామీలు ఫ్రీ బస్ కూడా మాది కాదండి, ఏది నెరవేర్చలేదు. కాబట్టి ఇలాంటి ఒక రాంగ్ నోషన్ తో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తారు. 200 యూనిట్లు ప్రతి ఒక్క ఇంటికి వస్తుంది కదా ఈశ్వర్ భాయ్. ఇలా ఫ్రీ బస్ ప్రతి అమ్మాయి ఎక్కుతున్నది కదా, అమ్మ ఎక్కుతున్నది కదా, ఫ్రీ ఎక్కుతుంటే నేను కడుతున్నాను. ముఖ్యమంత్రి గారు రోడ్ షోలోనే కరెంట్ పోతే ఇక బయట పడుతుంది కదా. అసలైతే హైదరాబాద్ లో ఇచ్చిన హామీ నెరవేర్చామా లేదా అనేది ఒక విషయం నేను ఒక విషయం చెప్పండి శంకర్. ఈ రెండు రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్ కేవలం ఎంఐఎం పార్టీని నమ్ముకొని ఈ రాష్ట్రంలో రాజకీయాలు చెప్తా. ప్రజలు ఒక మంచి పరిపాలనను కోరుకుంటారు, కానీ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎంఐఎం అండ మాత్రమే కోరుకుంటున్నది. నేను అందుకే ఆ రెండు పార్టీలకు కూడా చెప్పదలుచుకున్నా, ఏ ఎంఐఎం పార్టీ అండతోని టిఆర్ఎస్ ముందుకు పోతామని కలలు కన్నదో ఆ ఎంఐఎం పార్టీ వల్లనే టిఆర్ఎస్ మునిగిపోయింది. ఈరోజు కాంగ్రెస్ కూడా టిఆర్ఎస్ కన్నటువంటి కలలను కానీ ఎంఐఎం పార్టీ మద్దతు ఉన్నది కానీ ఆ యొక్క టోపీని ధరించి అడగడగన ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఆ ఎంఐఎం పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక విషయం చెప్తా, అసలు ఈ ఎన్నికల్లో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇది దేశ గౌరవానికి సంబంధించినటువంటి యుద్ధం గురించి చర్చ వస్తుందండి. ఈ దేశానికి సర్వస్వం త్యాగం చేస్తున్నటువంటి సైనికుల్ని అవమానపరుస్తారండి. ఇంతకన్నా గౌరవం ఏం కావాలా? ఒక ఉప ఎన్నికలో ఓట్ల కొరకు దేశ సైన్యాన్ని కించపరుస్తారు, దేశాన్ని అవమానపరుస్తారు, పాకిస్తాన్ కు మద్దతు పలుకుతారు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలకు వస్తే ఇంకేం కావాలి? శంకర్ భాయ్ చెప్పిన దాంట్లో ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, ఎందుకంటే ప్రేక్షకులకు కానీ తెలుస్తుంది. అజరుద్దీన్కి మంత్రి ఇస్తాం మేము. అవును, ఎవరికి కోపం రావాలి? బీఆర్ఎస్ కోపం రావాలి. ఎందుకు ముస్లిం ఓటు దించుకొని బీజేపీ కంప్లైంట్ చేస్తుంది. ఇదేంటి ఎన్నికల ఒక విషయం, ఎన్నికల నియమావళిని అందరూ కూడా పాటించాలి. ఎన్నికల సందర్భంలో ఏ వర్గాన్ని కూడా అధికారంతో ప్రభావితం చేయరాదు. ఎన్నికలు నడుస్తున్నటువంటి సమయంలో ఆ జూబ్లీ హిల్స్లో పోటీ చేసినటువంటి అభ్యర్థిని మంత్రి పదవి ఇచ్చి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఓటర్లని ఆకర్షించడం అనేది నేరం. రాజస్థాన్ లో శ్రీకరణ్పూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్నికల క్యాండిడేటే మంత్రి, ఇది బీజేపీ చెప్తున్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ మీరు? ఎస్ ప్లీజ్, మీ పేరు చెప్పండి. నా పేరు దామోదర్ గౌడ్. మీరు ఎవరిని అడగాలనుకుంటున్నారు క్వశ్చన్? ముగ్గురు పార్టీలను అడుగు. మూడు పార్టీలను క్వశ్చన్ చేస్తున్నా. ఈ రోజు ఉన్న ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఈరోజు వచ్చింది ఏంది, ఆయన చనిపోయినందుకు ఈరోజు ఎలక్షన్ పెట్టారు కదా. మరి పెట్టినందుకు నేను ఒకటే అడుగుతున్నా, 3 సార్లు ఎన్నికలుగా పోటీ చేసి గెలిచిండ్రు అన్నారు. మా ఎల్లారెడ్డిగూడలో TV9 నుండి చూసుకుంటే శ్మశాన వాటికి ఒకటి ఉంటుంది. మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. 3 సంవత్సరాల్లో ఆ యొక్క శ్మశాన వాటిక నుండి మొత్తం కొట్టుకుపోయి గోడలు కూలిపోతూ ఉన్నాయి. మేము ఒక ఎమ్మెల్యేని కలిసినాము, ఇప్పటి వరకు పట్టించుకోలేదు రిప్రజెంటేషన్. అక్కడ నుండి చూసుకుంటే ఎల్లారెడ్డి కూడా సగం కొట్టుకుపోయింది, నాలాల గోడలు కూలి కార్లు కొట్టుకుని ధ్వంసమైంది. నేను అడుగుతున్నా, డెవలప్మెంట్ గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? అది ఒకటి. ఇప్పుడు కూడా నేను ఒక అంటే ఆడబిడ్డ ఉన్నారు కాబట్టి ఇవాళ ఇంకోటి బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు ఒకటి సార్, 3 పార్టీలకు ఏంటంటే మాకు సేవ చేసే భావం కావాలి. ఇంకోటి నియోజకవర్గంలో మేము బీసీ బిడ్డలం కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు
ఒకరికి డిక్లేర్ చేసిరు. మరి ఈరోజు మేము బీసీ కండు వేసుకొని మాకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. అన్నిట్లో కూడా ఈరోజు మా బీసీ బిడ్డకు నియోజకవర్గంలో టికెట్ ఇచ్చిర్రు. ఇప్పుడు ఈ యొక్క చర్చ ఏమంటున్నారు, రౌడీ షీటర్లు వచ్చి గెలిచిండ్రు అంటున్నారు. వాళ్ళ నా క్వశ్చన్ ఒకటి, మా బీసీ బిడ్డకి ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఇది ఈరోజు వారసత్వంగా కాదు కదా, సింపతి కాదు కదా, మాకు కావాల్సింది డెవలప్మెంట్ కావాలి, మా ఏరియాలో డెవలప్మెంట్ కావాలి. ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇలా మా బీసీ బిడ్డకు సపోర్ట్ చేసి ఓట్లు వేసి గెలిపించామని మేము అడుగుతున్నాం. డెవలప్మెంట్ చెప్పమంటే నేను మొత్తం నివేదిక చెప్తాను, ఎన్ని వాటి గురించి ఏదో చెప్పారు. నేను మొత్తం లిస్ట్ అవుట్ చేస్తాను, ప్రతి ఒక్క రోడ్స్ కమ్యూనిటీ హాల్స్ అది లిస్ట్ చేస్తాను. కానీ అన్నిటికంటే ఇంకోటి ఇంకోటి, ఎందుకంటే వారు కాంగ్రెస్ అది చేసుకున్నారు, సరే ఇక బీసీ పొలిటికల్ జేఏసీ అన్నారు కాబట్టి నేను ఏమన్నాను, బీసీ పొలిటికల్ ఫ్రంట్ అది కాదా, అందుకే నేను బీసీ ఇద్దరు అన్న. ఒకటేంటిదంటే మీరు అన్నారు కదా, బీసీ రిజర్వేషన్ని, బీసీ బిడ్డను అండ్ వారి ట్రాక్ రికార్డ్ని, క్రిమినల్ యాంటీసిడెంట్స్ని కలపకండి. అది కలిపితే ఏమవుతుందంటే మనమే మన బీసీ అంశాన్ని, అంత లార్జర్ బీసీ అంశాన్ని మనం ఒక్క వ్యక్తిగా, ఎన్నో క్రిమినల్ ట్రాక్ రికార్డ్స్ ఉంటాయి, కానీ మనం దాన్ని ఒక ముసుగుగా, మన కులాన్ని ఎప్పుడు ముసుగుగా పెట్టొద్దు ప్లీజ్ దయచేసి. నంబర్ 1. నంబర్ 2, ఇంకోటి ఏంటిదంటే 42% రిజర్వేషన్ అన్న. నేను బీఆర్ఎస్ కాదు, నేను ఒక లా గ్రాడ్యుయేట్గా చెప్తున్నాను. చిన్న పిల్లవానికి కూడా అర్థమవుతుందన్న, ఇది సుప్రీంకోర్టు చేయాల్సిన అంశం. ఏం చేసిర్రన్న, హైకోర్టులా డ్రామా చేసి అందరినీ పిలిచి ఫోటోలు బయట రిలీజ్ చేసి సోషల్ మీడియా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ట్ ప్రొసీడింగ్స్లో ఫొటోస్ నాట్ అలౌడ్. ఎందుకు చేసిర్రు ఆలోచించండి, ఎందుకంటే మోసం చేయడానికి. అసలు కులగణన అని చెప్పారు. కులగణన దేనికోసం, రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు ఎన్ని ఉన్నాయని తెలవాలి. తెలుసా అన్న మనకి ఇవాళ ముదిరాజులు ఎంతమంది ఉన్నారో, తెలుసా అన్న మనకు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారో, తెలుసా మనకు రకరకాల చిన్న బీసీలనే ఎంబీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టిర్రు వీళ్ళు బయటికి. ఇంకోటి చెప్తారు, ఇంకోటి అందులోనే వీళ్ళు ఏం చేసిర్రు చెప్తా, దళితులను కూడా మోసం చేసిర్రు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తారు, మీరు 2024 కులగణనను బయటపెట్టి వర్గీకరణ మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం చేసిర్రు. నిజంగానే మీరు కులగణన చేసిన వాళ్ళే అయ్యుంటే మీ దగ్గర 2024 సెన్సస్ ఉండాలి కదా, అప్పుడు మాలా మాదిగలకు ఇంకొక 3% పెరుగుతుండే కదా, అది లాభం జరుగుతుండే కదా. ఇంకోటి సుప్రీంకోర్టులో చేయాల్సిన అంశం వీళ్ళు ఏం చేసిర్రు, సుప్రీంకోర్టులో కాకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే వస్తుంది, ఏఐసిసి మీటింగ్ పెడితే వస్తుంది, రాజకీయం చేసిన బీసీలతోని ఇప్పుడు కూడా చేస్తున్నారు. దయచేసి నమ్మకండి. చేయట్లేదు. ఇదే ఇది మన కామారెడ్డి డిక్లరేషన్లో చేసిరు కాబట్టి మా బీసీలకు న్యాయం జరగలేదని చెప్పి మేము 15th రోజు మాకు ఇది తెలుసు, అది తప్పు జరుగుతుందని తెలుసు, సుప్రీంకోర్టు కావాలని తెలుసు, అది సరైన సమాధానం రాలేదని ఈరోజు ఎవరు జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, బాలరాజు గౌడ్ గారు, మా యొక్క కమిటీ ఏది బీసీ 42% రిజర్వేషన్ సాధన కమిటీ తీసుకెళ్లి కామారెడ్డిలో 15th రోజు పెద్ద ఎత్తున ధర్నా చేయలేకపోతున్నాం. మిత్రుడే ప్రత్యక్ష సాక్షి. సభలో, శాసనసభలో అయితే, మండలిలో అయితే ఇప్పటి నుంచి నేనుండగా ఎంతకుముందు లేదు, తనే వాదించిండు కదా ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ. పక్షనేత మహేశ్వర్ రెడ్డి గారైనా వారే బీసీ బిల్ కొరకు కొట్లాడింది. అమెండ్మెంట్స్ సూచించిండ్రు, సూచనలు ఇచ్చిండ్రు, డిఫర్ అయిండ్రు, కొట్లాడిండ్రు. సేమ్ బీఆర్ఎస్ పార్టీ కూడా హరీష్ రావు గారు ఎంత సుదీర్ఘ ప్రసంగం మనం చూసినాం కదా. ఇది సుప్రీంకోర్టు ఒప్పుకోదు కాబట్టి ఈ బిల్లు నేను చేయాలని మీరు ఎందుకు అనలే బీఆర్ఎస్ పార్టీ? ఓకే, మీరేమో సభలనేమో యాక్సెప్ట్ చేస్తారు, బయటకు వచ్చేమో రాజకీయం చేయడానిక. ఇది ఒక దేశంలో ఇది ఒక ప్రయోగాత్మకమైన చర్చ. ఇది రేపు బీసీలకు 42% ఇవ్వడమే లక్ష్యం ఉంటుంది. ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కే పోమని చెప్పాం మేము. వెరీ నైస్ రైట్. ప్లీజ్ నెక్స్ట్ ప్రజా వెలుగు పార్టీ మీది కదా, ప్రజా వెలుగు పార్టీ ప్రవీణ్ గారు, అతను జూబ్లీ హిల్స్లో కంటెస్ట్ చేస్తున్నారు. ప్రవీణ్ గారు, ఎస్ ప్లీజ్ మీ క్వశ్చన్ ఏంటి అన్న? పెద్దలు ముగ్గురికి ఉద్యమ నమస్కారాలన్న. సో పెద్దలు, ఉద్యమకారులు, మనం తెలంగాణను ఏ ఉద్దేశంతో తెచ్చుకున్నాం అందరికీ తెలుసు అన్న. 3 పార్టీలకు నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నానన్న. నేను ఒక జూబ్లీ హిల్స్ స్థానికుడిగా, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్గా కాకుండా ఒక స్థానిక ఓటర్గా మీకు మనం ప్రశ్నిస్తున్నా అన్న. ఇప్పుడు ర్యాలీలు చూసుకుంటే 3 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారం చేస్తుందంటే ఆమె యొక్క లేడీ ఉంది, ప్రజలకు సరిగా పరిపాలన జరిపించదని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి అతను రౌడీ షీటర్, ఫ్యామిలీ బాగాలేదని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు.
వీళ్ళిద్దరి మధ్యలో బీజేపీ పార్టీ వచ్చేసి వాళ్ళు మైనార్టీలో సపోర్ట్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు హిందుత్వాన్ని వ్యతిరేకం అని చెప్పి 3 పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు గడిచిన సమయం మనం చూసుకుంటే 3 పార్టీల డిబేట్ ఏం నడుస్తుందంటే మీరేం చేశారు, మీ పార్టీ అభ్యర్థి ఎలాంటి వాళ్ళు, మా పార్టీ అభ్యర్థి ఎలాంటి వాళ్ళు అడుగుతున్నారు తప్ప స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నవి, మా పార్టీ తరపున మేము అభివృద్ధి చేయగలుగుతాము, మీ పార్టీ వస్తే మీరేం చేయగలుగుతారు అడుగుతున్నారు అడగట్లేదు. మీరు వాళ్ళని ఏం క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు? ఇదే నన్ను అడిగేది ఏంటంటే మీరు పార్టీలు వాళ్ళు ఏంటి వీళ్ళేంటి అడుగుతున్నారు తప్ప ప్రజలకు ఏమి కావాలి, వాళ్ళకి ఎలాంటి పరిపాలన అందించాలన్నది ఏ పార్టీ మీటింగ్ లో డిస్కషన్ చేయట్లేదు. మీ బాధ్యత, అడిగే బాధ్యత మీది. ఖచ్చితంగా. రావాలి అందుకే అని ప్రజలు మీరు ప్రజలు మీరు ఈ contestant, చూసిన మీరు ఒక ఈ 3 అభ్యర్థిగా, పార్టీలను మీరు అభ్యర్థిగా ఇగో నేను గెలిస్తే ఇది చేయబోతున్నా, మీరేం చేస్తున్నారని మమ్మల్ని అడగండి. మీ ఎజెండా ఉంది కదా, ప్రవీణ్ గారు, దట్ ఈస్ ద డెమోక్రటిక్ వాల్యూ. కానీ ప్రవీణ్ గారు, ఏం చేస్తారని ప్రవీణ్ గారు, ఇద్దరిని అడగండి. ప్రజలు ఖచ్చితంగా అడుగుతున్నారు, ప్రజలు తప్పకుండా అడుగుతున్నారు. ఈ ఎలక్షన్లో అది రిజల్ట్ మీరు చూడబోతున్నారు. 3 పార్టీల్లో కూడా ప్రజలు ఖచ్చితమైన సమాధానం ఇస్తారు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 8 నెలల నుంచి మేము గ్రౌండ్ సర్వే చేస్తుంటే ఈ 3 ప్రభుత్వాలపైన ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారు. ఓకే, ప్రతి పార్టీకి ఏంటంటే 3 సెగ్మెంట్లు ఉన్న లాస్ట్ టైం ఉన్న మాగంటి గోపినాథ్ గారు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు ప్రజలకు తెలుసు. ప్రభుత్వం ప్రజా వెలుగులో వెలుగు చూసిన నిజాలు చెప్పు ప్రేక్షకులకు. ప్రజా వెలుగు పార్టీ ఒకటే చెప్తున్నారు ప్రజలకు ఏంటంటే ఈ స్లమ్ ఏరియాలో మేము ఉంటున్నాం కాబట్టి వాళ్ళ అవసరాలు, కనీస అవసరాలు, రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, సరైన కరెంట్ ఫెసిలిటీస్ లేవు. ఈ వీటిపైన ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నామన్నా ప్రజలకు తీసుకెళ్తున్నాము. రైట్, వెరీ నైస్. నెక్స్ట్ 3 పార్టీలకి కూడా ఒక విన్నపం, ప్రొపార్షనేట్ డెవలప్మెంట్ జరుగుతుందా లేదని ముందు ఆలోచించుకోండి. అది రాష్ట్రం అవనివ్వండి, కేంద్ర ప్రభుత్వం అవనివ్వండి. అందుచేత వాళ్ళు చెప్పిన అది సమస్య కాదు. డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ వాళ్ళు, ఇది జనరల్గా పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా పోటీ చేసేటప్పుడు ఎన్టీ రామారావు గారికి వచ్చి నేను ఎంపీగా పోటీ చేస్తున్నానయ్యా అంటే ఎన్టీ రామారావు గారు మంచి సదుద్దేశంతో ఏమన్నాడు, మా తెలుగు బిడ్డ నిలబడుతున్నారు కాబట్టి నేను విత్డ్రా అవుతున్నానని చెప్పేసి ఎంపీగా అక్కడ ఆ వేళ విత్డ్రా అయ్యారు. ఇది ఉప ఎన్నికల్లో కోసం ఊరిక ఇంత ఘర్షణ పడుతున్నారు, ఇంత స్టాండ్ ఉన్నటువంటి పార్టీలు ఎందుకు ఊరిక గడబడి పడిపోతున్నారు మీరు? మీకు ఉన్న స్టాండ్ మీకుంది, మీకున్నటువంటి ఆ పార్టీ ఉంది. 10 సంవత్సరాల డెవలప్మెంట్ ప్రజలు చూశారు. వీళ్ళు 10 సంవత్సరాల డెవలప్మెంట్లో 2 సంవత్సరాలు వీళ్ళు ఎంత చూస్తారు, వీళ్ళు చూశారు. అదే మధ్య ఉన్నటువంటి పార్టీ ఏం చేస్తారు, వాళ్ళకు ఒక అవకాశం వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ సెంటర్లో వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఆ సమస్యల మీద ఏమున్నాయి, ఈవేళ రాజకీయంగా ఏమవుతుంది, లేదా సాంఘికంగా ఏం జరుగుతుంది, ఆర్థిక సమస్యలు ఏమున్నాయని చెప్పారు. ఇప్పుడు డెవలప్మెంట్కి ఇన్ని వేల కోట్లు ఇచ్చేవని 4,300 కోట్లు ఇచ్చే వాళ్ళు చెప్తున్నారు. జిఎస్టీకి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు తెలంగాణకి 2,16,00,000 కోట్లు జిఎస్టీ మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇట్స్ మై క్వశ్చన్. ఫర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది డెవలప్మెంట్ కలెక్ట్ చేసినప్పుడు 2,63 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు వచ్చి జిఎస్టీ పే చేయకపోతే వీళ్ళు డెవలప్మెంట్ ఎలా చేస్తారు? ది బీజేపీకి మెయిన్ క్వశ్చన్. రెండోది, నాయకులు అక్కడ చేశారు, ఇక్కడ అరే బై ఎలక్షన్లో 1952 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే మీ బీజేపీ పార్టీ ఎన్నిసార్లు, మన పార్టీలో 14 నుంచి 18కి ఎంతమంది ఓడిపోయారు లోక్సభ ఎన్నికల్లోనూ? 22కి 4 దగ్గర మిగతాది అది కాదు సమస్య. మనం ఇది చేస్తాం, మీరు స్ట్రాంగ్గా చేస్తున్నారు. అక్కడ రాష్ట్రాలకు వచ్చేసరికి కొంచెం అంతగా చెప్పుకున్నట్టుగా కనపడతలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ దళితులకు అధ్యయనం తీసేయడం, మీరు దళితులకు 10 లక్షల రూపాయలు పట్టుకోండి, మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారా? అదేనా పార్టీ యొక్క సిద్ధాంతం? ఏ ఎనాలిసిస్ చేశారు? స్టాటిస్టిక్స్ అంతా రాంగ్ అని నేను చెప్తాను. ఏది కరెక్టు? ఇంటింటికి వెళ్ళారు, మీరు ఇక్కడ ప్రశ్న చేస్తారు. ఏమైనా మీ ఇంటికి వస్తే ఎవరు సమాధానం చెప్తారు? ఎవడొకడు వస్తాడు, ఒక రిపోర్ట్ తీసుకోవడానికి వస్తాడు. మీ ఇంట్లో గేదెలు ఎన్ని ఉన్నాయి అంటాడు. 10 గేదెలు ఉన్నాయి, నువ్వు లెక్కెట్టావా? ఆన్ వాట్ గ్రౌండ్ యూఆర్ గోయింగ్ టు పోస్ట్ ది క్వశ్చన్? అంచేత అలాంటప్పుడు అడిగేటప్పుడు అసలు స్టాటిస్టిక్సే భారతదేశంలో రాంగ్ అని నేను చెప్తున్నాను. అయితే పబ్లిక్గా నేను చెప్తున్నాను. ఎవరు వస్తాడు, ఒకళ్ళ ఇంటికి వస్తాడు, మున్సిపల్ గారి ఇంటికాడో కరణ్ గారి ఇంటికాడో పట్టివారి దగ్గర కూకుంటాడు. మీ ఊళ్ళో గేదెలు ఎన్ని ఉన్నాయండి? ఒక 50 గేదెలు ఉంటాయండి. లెక్కెట్టాడా? అడిగినోడికి తెలియదు, చెప్పినోడికి తెలియదు. అయ్యే ఇందుచేత ఏ పార్టీని విమర్శించడం కాదు, పార్టీ యొక్క బలాలు. ఇప్పుడు బీజేపీ ఉందా, అక్కడ రైజింగ్లో ఉందా, అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. వీళ్ళు డెవలప్మెంట్ చేయలేదు. స్లమ్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి? ట్విన్ సిటీలో తెలుసా మీకు? 42 స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఆ స్లమ్ ఏరియాస్లో 22 స్లమ్ ఏరియాస్ ప్రజెంట్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఈ అపాయింటింగ్ క్వశ్చన్లో ఆ స్లమ్ ఏరియాలో 6-7 సెగ్మెంట్లో రహమత్ నగర్లో రోడ్లు వేయలేదు. రోడ్ల మీద మేము ఫోకస్ చేస్తామని చెప్పండి. ఎక్కడ ఏం లోపం ఉందా? అది
అది ఎర్రవాడ కానీ ఎర్రకాడు మన బోరబండ కానీ అవి ఎక్కడ ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు మీరు ప్రాధాన్యత ఇస్తే చెప్పండి. ఒక ఓటుని ఏమండి, ఒక ఓటు వల్ల ఏదో ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఎన్నిక వాళ్ళు ఒరిగే దేవుని మీ పార్టీలు ఉన్నత మనసుతో ఆలోచించాలి. ఆలోచించి ఈజీ ఎవరిని ఏముంది, మన అందరం కష్టపడి పనిచేద్దాం, మన దేశాన్ని ముందుకు నడిపిద్దాం. వాళ్ళ లెంత్కి వచ్చి నేను ఒకటే నిమిషం క్లోజ్ చేస్తా. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నమే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతలేదు. మనకున్నటువంటి వనరుల ఆధారంగా అభివృద్ధి చేసుకుందామని తెచ్చుకున్నాం. నేను ఒక శాసనసభ్యునిగా బడ్జెట్ సమావేశంలో నేను మొదటిసారి గెలిచినటువంటి శాసనసభ్యుని. నాకు బడ్జెట్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత ఏ అక్షరం కూడా మిస్ కాకుండా రాత్రంతా చదివిన. బాధ ఏమనిపించింది అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు 15,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రం 8.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నది. అసలు ఒక్కొక్కసారి ఈ మాట మాట్లాడడానికి కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ఇది నేను మాట్లాడుతున్నది సైంటిఫిక్ గా, క్లియర్ గా, ఆన్ రికార్డ్. ఇదొకటి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కార్పొరేషన్లు చేసినప్పుడు ప్రభుత్వం జామీనుగా ఉండి చేసినటువంటి అప్పుడు ఈ రోజు ఎంత దీనావస్థ స్థితిలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ వచ్చింది. నేను చెప్తున్నా కదా, 12 ఏళ్ళు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తర్వాత 6.5 లక్షల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ అప్పు చేస్తే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు దాదాపు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక చేసింది. బాధ ఏమనిపిస్తున్నదంటే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అప్పు చేయడానికి అని అనిపిస్తున్నది. అసలు ఈ రకమైనటువంటి పరిస్థితులకి వస్తాయని తెలంగాణ ప్రజలు ఎవరైనా అందుకే చెప్తున్నాం, నీతిగా గెలిచినా ఓడినా విలువలతో రాజకీయాలు చేసే పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండాలా? సార్ అడిగింది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సార్ అడిగింది ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకు చెప్తా, యాజ్ అ దళిత్ కూడా. అండ్ దళిత బంధులో ఇనిషియల్ గా కూర్చున్నప్పటి నుంచి నాకు అది చర్చ తెలుసు. వీరు సింపుల్ గా దాటేసి ఇప్పుడు నేను వారి ఆన్సర్లోకి పోయినా అనుకోండి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పేది 3.5 లక్షల కోట్లు అండి. ఇక వీళ్ళ అయితే ఇక మితిమీరిపోయినాయి, సంస్థలనే అమ్మకానికి పెట్టారు. సో ఐ విల్ నాట్ గోయింగ్ టు దట్. బీజేపీ అసలు జూబ్లీస్ లో ప్లేయరే కాదు. సో పక్కన పెడదాం. సార్ అడిగిన క్వశ్చన్ దళిత బంధు, ఎందుకంటే ఇవాళకి కూడా నేను ఫేస్ చేస్తాను సార్. లెట్ మీ బీ ఆనెస్ట్, మా వాళ్ళే ఎంతో మంది చెప్తూ ఉంటారు, ఎస్సీ ఎమ్మెల్యేస్ కానివ్వండి, నాన్ ఎస్సీ ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎందుకు ఈ దళిత బంధు తెచ్చినాము, దీని చేయబట్టి మనం ఓడిపోయినాము అని చెప్తుంటారు. కానీ ఇంకా కూడా మొండిగా కేసీఆర్ గారు ఒక గొప్ప పథకం నేను తీసుకొని వచ్చినాను సార్. ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయితే ఐ విల్ నాట్ సే ఇట్ ఈస్ నాట్, అట్లా ఇష్యూస్ లేవని అఫీషియల్స్ కానివ్వండి. ఎగ్జిక్యూషన్లో అయిందా అని అంటే అయి ఉండొచ్చు, కానీ ఒక గొప్ప పథకం చాలా మందికి కూడా బూచిగా ఎందుకు చెప్తారు. కాంగ్రెస్ లిటరలీ బహిరంగ సభలు పెట్టిందండి. బహిరంగ సభలు పెట్టినప్పుడు దళిత బంధుకు వ్యతిరేకంగా మీరు ఈ కమ్యూనిటీకి చేయరా, ఆ కమ్యూనిటీ, ఇట్ వాజ్ అన్ ఇనిషియేటివ్ సార్. ఇంకొకటి, ప్రతి నియోజకవర్గంలో 1000 దళిత బంధువులు ప్రతి నియోజకవర్గంలో అయింది. సెకండ్ అయ్యేసరికి ఆగిపోయింది, మేము ప్రభుత్వంలో దిగిపోయినాం. కేవలం నియోజకవర్గానికి 100 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు. దాంట్లో 50-60 మందికి అయింది, మిగతా 40 మందికి కాలేదు. ఒకటి సార్, లాభం అయితే దాన్ని కంటిన్యూ చేయమని చెప్పండి. వాళ్ళని 1 లక్ష 2 లక్షలు యాడ్ చేయమని చెప్పండి. అవసరమైతే ఈసారి సత్యాగ్రహి ఇంకొంచెం పావుగంట పెంచు, ఎందుకంటే ఇప్పుడు స్టేట్ యాజ్ ఏ యూనిట్ గా వారు అడిగిన దానికి సూటిగా ప్రశ్న భాజపాకు ఉంది, వారు చెప్పిండ్రు. అసలు ఒక కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కోసం ఏంటి అనేది కూడా దాంట్లో మౌలికమైన ప్రశ్న ఉంది. కానీ ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ అయినా కూడా స్టేట్ లెవెల్ ఇష్యూసే డిస్కషన్ అవుతున్నాయి. ఎక్కడనైనా రైతు రుణమాఫీ కానీ, ఇప్పుడు ఈ సందర్భంలో రైతు భరోసా కానీ మేము దాదాపు 40,000 crores అబౌవ్ 1 ఫినాన్షియల్ ఇయర్లో మేము ఇచ్చినాం. 2 పంటలు ఎగ్గొట్టింది కూడా చెప్పండి. ఆఫ్ కోర్స్ అది మీ వల్లనే అనుకో. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇక్కడ నేను అంటే ఎకనామిక్స్ చేయబట్టే వాళ్ళు మంచిగా ఉంటే మంచిది. పర్ మంత్ మనకు ఎక్స్పెండిచర్ 23,000 crores సబ్జెక్ట్ టు కరెక్షన్.
6,000 crores ఈఎంఐ ఆఫ్ ది డెట్స్, అంటే అప్పులకు 6,000 ఇది కూడా ఒక కోట్లు లైసెన్స్. ఒక నెలకు. చర్చ అంటే అబద్ధాలే వినండి, ఉన్నాయి. మనం పెట్టుకున్న ఇది పేరే నేను సత్యమేవ on record జయతే. ఇప్పుడు. నేను On ఇప్పుడు record చూపిస్తా ఇది మీకు. On record చూపిస్తా మీకు. వినండి, పాయల్ శంకర్ గారు డిస్కస్ చేసిన దాంట్లోనే ఇది. బట్ ఇది ఊరికేనే ప్రభుత్వము ఊరికేనే బిల్ ఒక ప్రపోర్షనేట్ లేకపోతే ఒక ప్రపోజల్ హౌస్ ముందు పెడుతుందంటే ఆథెంటిక్ డేటా అది. అవును, ఊరికనే మనం సోషల్ మీడియాలో చేసే 6,000 కోట్ల డెట్ అనేది టిఆర్ఎస్ పరిపాలనలో చేసిన అప్పులకు కడుతున్నారా, అంతకు ముందు కూడా చేసిన అప్పులకు 15,000 కోట్ల సర్ప్లస్ రెవెన్యూ ఈ స్టేట్ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి డెరివేషన్ ఏంది, సర్ప్లస్ రెవెన్యూతో ఇచ్చినాం స్టేట్ ని. 60,000 కోట్లు అప్పించినాం ఇటు, 60,000 కోట్లు అటు అప్పించినాం. బట్ మన చేతిలో నగదు 15,000 కోట్లు ఉన్నాయి తెలంగాణకు. ఇప్పుడు ఏముంది అని అంటే వారు చెప్పినట్టుగా 8 లక్షల కోట్లు చర్చ చేద్దాం, అది ఒకటి. కానీ ఒక నెల సగటు ఒక వ్యక్తి బడ్జెట్ చెప్తున్నాను, నాకు 23 రూపాయలు ఉన్నాయి, 6 రూపాయలు నేను అప్పులకే కడుతున్నా. అప్పులు తెచ్చిన ఎవరు, నేను చేసిన అప్పులు కాదు, అది కేసీఆర్ చేయని ఎవరు చేయని, అది రాష్ట్రానికి అప్పు. 5 లక్షల కోట్ల 8 లక్షల కోట్ల తర్వాత తెలుద్దాం. కానీ నేను నికరంగా నేను బట్టి గారితో ఇది తీసుకున్న తర్వాత మీకు చెప్తున్నా, ఇక నేను ఏం చేయాలి సార్, 6,000 కోట్లు ఇటు చేసేస్తే నిర్వహణ వ్యయంకి 6,000 కోట్ల పైచిలకు పోతుంది, జీతాలకు వాటి వీటికి సంబంధించిన అంశంలో. ఇక నాకు ఇప్పుడే డెఫిసిటే 23,000 కోట్లకు నాకు 18,000 కోట్ల రూపాయలు వస్తుంది ప్రతి నెల. నేను 6,000 కోట్లు ఎక్కడి నుంచి తేవాలని చేస్తే నేను అక్కడ తాకట్టు పెడతా అంటే పోయి అక్కడ మొత్తం ఫారెస్ట్లో పులులను తెస్తారు, సింహాలను తెస్తారు, వాటి పేరు ఏంది ఏనుగులను తెస్తారు, అన్నీ తెచ్చి ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నది. 50,000 ఎకరాల పైచిలకు భూసేకరణ చేసిండ్రు వాళ్ళు. ఈ హైదరాబాద్లోనే దాదాపు 1,200 పైచిలకు ఎకరాలు అమ్మిండ్రు. మేము ఇప్పటివరకు అమ్మినామా? అయినా పంటి ఘాటాన పట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోతే మరో నేపాలో, మరో బంగ్లాదేశో, మరో శ్రీలంక అయ్యే పరిస్థితి. ఇది 2011లో జానారెడ్డి గారు అసలు ఇంత మనకు అధికారం వస్తుంది కానీ ఇప్పుడు పైసలు ఎట్లా అని చర్చించిన రోజులు. కానీ వాటిని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి తీసుకొస్తున్న పరిస్థితుల్లో మీరు అదేం చేసిన 6 గ్యారెంటీలో కానీ 2-3 అంశాలను పట్టుకొని అసలు మొత్తమే కాలే 420 హామీలట వీళ్ళు చెప్పేది. 6 గ్యారెంటీలకు ముందు 13 హెడ్స్ ఉన్నాయి. 13 హెడ్స్లో మేము ఇప్పటికి దాకా తెలిసి 9 కంప్లీట్ చేయగలిగింది. 9 కంప్లీట్ చేసి అసలు ఏం చేయలే, కాంగ్రెస్ ఏం చేయలే. ఇలా నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక భరోసా వచ్చిన దాన్ని జీర్ణించుకోలేక నేను అంటున్నా, కేటీఆర్ మిత్రుడు ఈరోజు ఏదో పోరాడుతున్నాడు, పోరాడమనండి కానీ నిజాలతో పోరాడమనండి. రైట్, కేసీఆర్ ఉంటే ఇట్లా అయ్యేది కాదు అన్న అభిప్రాయం. రైట్, ప్లీజ్ సార్ ఒక నిమిషం దాని సమాధానం చెప్తాను. నేను సమాధానం మీరు చిన్న పాయింట్ చెప్పేసి వదిలేసి అంటే అన్ని పాయింట్స్ చెప్పినాక అన్ని క్వశ్చన్స్ చేసినాక నేను ఒకటే సత్యమేవ జయతే కాబట్టి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక ఓట్ తీసుకున్నానండి. వారు ప్రశ్నించారు, తప్పు ఉంటే తప్పని చెప్తాను, ఒప్పు ఉంటే ఒప్పు అని చెప్తాను, నిజాలు మాట్లాడాలి. సార్ 2023 వీళ్ళు ప్రభుత్వం వచ్చినప్పటికీ 24 వరకు వీళ్ళు మిత్తిలు ఇచ్చిన చెప్తాను ప్రతి నెలది. ఏప్రిల్లో 1483 crores, మేలో 1721, జూన్లో 2042, జూలైలో 1926, ఆగస్టులో 1677, సెప్టెంబర్లో 2413, అక్టోబర్లో 1691, నవంబర్లో 1730, డిసెంబర్లో 2310, జనవరి అంటే 25లకు వచ్చినాక మనం ఇయర్లోకి వచ్చినాక 2104 crores, ఫిబ్రవరి 1741. 6,000 ఇప్పుడు సింపుల్గా నోటికి చెప్పేసిరుగా మేము మిత్తిలే కడుతున్నాం అందుకే ఇట్లా అయిపోయింది పరిస్థితి అని. ఇది క్యాగ్ ఇచ్చిన ప్రతి నెల తెలంగాణ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ అయిన తర్వాత బడ్జెట్ కార్పొరేషన్ ఎంత మోసాలు చేశానంటే 30 seconds లో చెప్పండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక్కొక్క రూపాయి ఈ దేశంలో బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, ప్రజల జేబులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఎన్ని ఉన్నాయి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ దేశంలో ప్రతి ఒక్క కరెన్సీ తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే 3,50,000 కోట్లు. కానీ వీళ్ళు కొత్తగా చెప్తున్న ఫిగర్ ఈ 2 సంవత్సరాల్లో 2,50,000 కోట్లు ఎక్కడ తగలబెట్టినో చెప్పండి, ఏం కట్టినో చెప్పమని చెప్పండి. FRBM కంట్రోలియర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినా కూడా అదే కదా, FRBM కాదు, ప్రైవేట్ అప్పులు ఇవి.
ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు తీసుకొచ్చిన పైసలు Yes, 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 చైనా కాళేశ్వరంకి ఎన్ని కోట్లు, బడ్జెట్ ఎన్ని అప్పులు లక్షల కోట్లు కార్పొరేషన్ల తెచ్చి ద్వారా చెప్పండి. చేసిన అప్పులు అని చెప్తున్నారు. రాకుండా చేసిన రూపాయి వచ్చినా మనం Right, కేంద్రం right, శంకర్ approval గారు. మీదే తీసుకోవాలి. నిర్మలా సీతారామన్ ఈ దేశంలో right, రూపాయి వచ్చినా రూపాయి 5 lakhs రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఎప్పుడు అది? ఇండియాకి ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి. శంకర్ గారు ఒక్క నిమిషం. ఈశ్వర్ గారు శంకర్ గారు ఒక్క కాదు, second. ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వలేదు. రైట్ తెలంగాణ ప్రజలకు ఒక వాస్తవం తెలవాలి. ఒక్క నిమిషం మీకు ఇస్తాను. తెలంగాణ ప్రజలందరికీ ఒక వాస్తవం తెలవాలి. సాక్షి స్టూడియో ద్వారా ఈరోజు ఇస్తాను అందరికీ. సాక్షిగా ఈ సాక్షి స్టూడియో ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక వాస్తవం తెలవాలి. ఏ రోజు కూడా రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లకు చేరలేదు. కానీ గొప్పలు చెప్పుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉన్నట్టు రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ని ప్రవేశపెట్టింది. పోనీ వాళ్ళు చేసిందంటే వీళ్ళు ఏమైనా తప్పులు సవరించుకున్నారంటే మీరు ఎన్ని ట్రిలియన్ డాలర్లు వీళ్ళు వాళ్ళకన్నా అన్నారు? గొప్పలు. ఎన్ని ట్రిలియన్ డాలర్లు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు? వాళ్ళకన్నా గొప్పలు. 5 ట్రిలియన్ డాలర్లు, 3,04,000 కోట్లు అని చెప్పి మీ అప్పు చెప్పండి ఈరోజు మీరు. మీ ప్రశ్న కాంగ్రెస్ Clear, టీఆర్ఎస్ sir. రెండు రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమయ్యింది. దేశం మొత్తమే అందుకే ఈ Right, రెండు right. పార్టీలని Yes, ఈ clear, రెండు clear, మీరు చెప్పింది పార్టీలని clear. ఈ రాష్ట్ర Clear, ప్రజల clear. పదవి రైట్ ప్లీజ్ మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్కారం, నా పేరు జితేందర్ రెడ్డి, నాకేనా షేక్పేటలో ఉంటాం. క్వశ్చన్ ఎవరికి? వచ్చేటప్పుడు షేక్పేట్ ఫ్లైఓవర్ ఎక్కి వచ్చిరా అన్న? వచ్చేటప్పుడు స్టేట్లున్నారు అధికారంలో, మీరు ఆ, సెంట్రల్ కట్టారా? SRD. మీరు స్టేట్లో ఉన్నారు సార్, మీరు సెంట్రల్ ఉన్నారు అధికారంలో. ఓకే ఓకే ఈడ మాట్లాడాల్సింది ఏంటంటే సార్, ఆ తప్పు చేసింది ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి మాట్లాడుతారు కదా సార్, గెలిపోటముల గురించి వచ్చింది కదా. చెప్పండి. ఇక్కడ ఏంటంటే బస్తీలలో మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మొత్తం మీరు ఎక్కడికన్నా తిరుగురి, ప్రతి దగ్గర డ్రైనేజ్ పొంగుతుంది, వర్షం వస్తాయి. ఆడ 4 డయాలు ఉంటుంది సార్, ఒక్కొక్కటి 4 డయాలు ఉంటుంది. 6 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది. 4 డయా అనేది అసలు సరిపోదు సార్. అందరి సమస్య ఇది. 8 డయా లేకపోతే 12 డయా పెంచాలి సార్ గల్లీలల్లో, అప్పుడే ఆ డ్రైనేజ్ అనేది ఫ్లో అవుతుంది సార్, లేదా కంపల్సరీ బయటికి వస్తుంది సార్. దాని గురించి మాట్లాడండి సార్. ఇంకోటి, ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి సార్ అయితే ఫెయిల్ అయింది సార్ 100% అది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో జూబ్లీస్లో ఒక్క డెవలప్మెంట్ చేసిరని మీరు ఒక్కటన్నా చెప్పండి సార్, మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే? సార్ మీరు చేస్తే అవుతుందా సార్? ఎవరు అడగాలి? ఆన్సర్ చెప్తున్నారు. మీకు ఆన్సర్ చెప్తున్నారు. ఎవరు అడగాలి? చెయ్యరన్నట్టు ఇప్పుడు మీరు ఎన్నుకున్న TRS ఎమ్మెల్యే ఎవరు? ఉంటే చెయ్యరని ఒప్పుకుంటున్నారు సార్, మీరు. సార్, కృష్ణ గారు. సార్, ఒక్కసారన్నా ముఖ్యమంత్రిని కలిసిండా మీ ఎమ్మెల్యే? సార్ మా ఒక్కసారి. ఎమ్మెల్యే లేదు సార్, పాపం ఆయన ఇప్పుడు రాష్ట్రంలో నువ్వు ఓటేసిన ఆయన, అధికారంలో ఉండవు సార్. నువ్వు ఓటేసిన ఆయన, కాదు అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే నువ్వు ఓటేసిన ఆయన, వాళ్ళు వస్తే మళ్ళీ ఫిరాయింపు నువ్వు చేస్తారు. ఓటేసిన ఆయనే కదా సార్, ఎమ్మెల్యే అయింది. సార్ ఇప్పుడు అంటే means- రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు సార్, రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు. అక్కడనే ఉంటారు కాదు సార్, రేవంత్ రెడ్డి సార్ రేవంత్ ఉన్నాడు. రెడ్డి రోజు గారు- తిరుగుతాడు కదా సార్, రోజు తిరుగుతాడు కదా. మంచి క్వశ్చన్ అడుగు. Okay, అడిగినాక right, right. రేవంత్ రెడ్డి సార్ Right, question, జూబ్లీహిల్స్ లో question ఉంటాడు, ప్లీజ్ రోజు తిరుగుతారు కదా సార్. రోజు తిరిగినప్పుడు ఆన్సర్ చేస్తారు. నేను అవకాశం ఇస్తాను. నమస్తే అండి అందరికీ. నేను సోషలిస్ట్ పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. మేము కూడా ర్యాలీలో ప్రజల ముందుకు వెళ్తున్నాము. యాక్చువల్లీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. రామ్మోహన్ లోహియ ఐడియాలజీ మీద మేము ప్రచారం చేస్తున్నాము. జూబ్లీహిల్స్ అనగానే చాలా రిచెస్ట్ అది అనుకుంటాం, బట్ కాన్స్టిట్యూషన్స్లో వచ్చేవారికి చాలా చాలా సమస్యలు ఉన్నాయి. యాక్చువల్లీ మినిమం సమస్యలు యాక్చువల్లీ అవి కూడా తీర్చలేకపోతున్నాయి పార్టీలు కొన్ని. యాక్చువల్లీ బేసికలీ వర్షాకాలంలో రోడ్లు కానీ, ఎండాకాలంలో కానీ వాటర్ ప్రాబ్లం అని, ఇట్లా ఇళ్ళ ప్రాబ్లం కానీ, ఇట్లా చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. యాక్చువల్లీ ప్రతిదానికి బడ్జెట్ ఉంటుంది యాక్చువల్లీ బేసికల్గా, బట్ ఏ ఒక్క సమస్య కూడా ఫుల్ఫిల్ అవ్వలేకపోతుంది యాక్చువల్లీ. ఒక క్వశ్చన్ దయాకర్ గారికి, Direct గా question డైరెక్ట్ క్వశ్చన్ సార్. సార్ ఒక క్వశ్చన్ మంచి మాట అన్నారు. మీ ఎమ్మెల్యే ఎవరని? మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే డెవలప్మెంట్ జరగదా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. జరగదని చెప్పట్లేదు. ఎమ్మెల్యే ఎవరు అని అడిగారు. అదే అంటున్నారు సార్. ఎమ్మెల్యే సార్, బాధ్యత కదా. మీ పనులు అవ్వట్లేదు అంటే ఎమ్మెల్యే గారు కలిసారా, ఎమ్మెల్యే ఎవరైనా అడుగుతున్నారు సార్. ప్రభుత్వం ఎన్నుకుంది కాంగ్రెస్ పార్టీని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి ఏంటంటే మా అందులో నియోజకవర్గంలో ఉంటుంది మన మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్. ఆ నియోజకవర్గం చూడండి సార్, మీరు పరిస్థితులు చూడండి సార్. ఒక్క ఊరు కూడా రోడ్లు అన్నీ సరిగా లేవు. అది రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నుకున్నాము కాబట్టి ఎలాంటి పనులు జరగట్లేదు. నెక్స్ట్ అందరికీ నమస్కారం డైరెక్ట్ గా అండి. క్వశ్చన్ మాత్రమే అడగండి సార్. నేను నోటా క్లాజ్ని అప్లికబుల్గా మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆంబోతుల పెనుగులాటలో లేగదూడల కాళ్ళు ఇరిగను అనేది ఒక సామెత. అదేవిధంగా 40 ఏళ్ళ నుంచి ఈ నగరంలో నివసిస్తున్నవాడిని కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్లో మనం వెళ్ళి ఆ రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్.
ఏ పార్టీ అని నేను పోవట్లేదు. ఎందుకు పోవట్లేదంటే ఇప్పుడు చెప్పిన సామెత అప్లికబుల్. మీరందరూ పెద్ద పెద్ద బలమున్న ఆంబోతుల లాంటి వాళ్ళు. లేగదూడల కాళ్ళు విరిగినంటే ఆ సిటిజన్స్ సఫర్ అవుతుంది. మేము నేను ఒక్క నిమిషం సార్ కిషన్ గారు మీకే మీరు డైరెక్ట్ క్వశ్చన్ అడగండి సార్. అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు చిన్న సిరిసిల్ల అన్నారని చెప్తున్నారు రౌడీ అని మీరు చెప్పారు. మరి కేసీఆర్ ఎంత టికెట్ ఇచ్చారు మా అన్నయ్యకు 2002లో బీఆర్ఎస్కి టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్కి 2002లో ఆయనకి ఇచ్చిండు. మళ్ళీ రేవంత్ డివిజన్కి వద్దకి ఇచ్చారు. అప్పుడు రౌడీజం కనిపించలేదు ఆయనది. వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు అందుకని దయచేసి ప్రజలకు అభివృద్ధి మీద మాట్లాడండి. నవీన్ యాదవ్ గారి గురించి నేను మాట్లాడలేదు, మీరే మాట్లాడుకున్నారు. రౌడీ అని వారెత్తుతున్నారు అని అన్నారు. తర్వాత మీరు మాట్లాడారు. మీకు ఇంకో విషయం చెప్తా, నవీన్ యాదవ్ గారు నాకు 15 సంవత్సరాల నుంచి మిత్రుడు. సో నేను వారి గురించి పర్సనల్గా ఇక్కడ కూడా మాట్లాడాను. మేము అనేది మీరే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు అంటుర్రు. కేటీఆర్ గారు కూడా మాట్లాడతలేరు. రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడింది మేము. లాస్ట్ క్వశ్చన్ తర్వాత కళ్యాణ్ నగర్ జూబ్లీహిల్స్ వాటర్ని నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా. ఇప్పుడు 11 ఏళ్ళు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. 11 ఏళ్ళు డెవలప్మెంట్ చూసి మీరు ఓటు అడగదలుచుకున్నారా, లేకుంటే దాని సానుభూతిని చూపించి నవీన్ యాదవ్ని రౌడీ షీటర్గా చిత్రీకరించి ఓటు అడగదలుచుకున్నారా? నాకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు మా అజెండా కానే కాదండి. ఎందుకంటే మాకు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మేము పాజిటివ్ యాంగిల్గానే పోతున్నాం. జూబ్లీ హిల్స్కి చెప్పడానికి నాకు లిస్ట్ చదవడానికి మీరు ఇచ్చిన 1 మినిట్లో నేను చదవలేను. ఆల్రెడీ నేను చెప్పినాను, కానీ స్పెసిఫిక్స్ కూడా నేను చెప్పగలుగుతాను. మేము అదే పాయింట్గా పోతున్నాం. మేము మీ ఎజెండా ఏంటి పాయింట్ చెప్పండి. నంబర్ 1 చేసిన డెవలప్మెంట్. నేను ఒకటే చెప్పాను సార్, ఒక మంచి పదం వాడినరు చెప్పేటప్పుడే, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనేది సార్. మేము కూడా ప్రపోర్షనేట్ డెవలప్మెంట్లో భాగంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ప్రతి పథకం వీ మే నాట్ హ్యావ్ డన్ 100%. సార్ 100% చేసి ఉంటే మాకంటే గోపీనాథ్ గారి కంటే ముందు ఎప్పుడు ప్రభుత్వాలు లేవా? గోపీనాథ్ గారి కంటే ముందు అక్కడ ప్రజాప్రతినిధులు లేరా? గోపీనాథ్ గారి కంటే ముందు ఎవరు డ్రైనేజ్ వాడలేదా? గోపీనాథ్ గారి కంటే ముందు స్కూల్లే లేవా? గోపీనాథ్ గారి కంటే ముందు రోడ్లే లేవా? ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. వీ హ్యావ్ డన్ అవర్ బిట్. మేము ఇవాళ అదే మాట్లాడుతున్నాం. ఇగో ఒకటి వారు అడిగిన ప్రశ్న ఎవరు కూడా ఎక్కడ కూడా రాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బలవంతులు, నాయకులు కాదు. మీ ఓటుకు పుట్టినోడే నాయకుడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మళ్ళీ ఓటు కోసం ఎక్కడికి వస్తున్నారు? మీ గల్లీకి వస్తున్నారు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఫస్ట్ మనం ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేనంటున్నా, నాకు అంటే టైం లేదు కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే అశోక్ రెడ్డి గారితో వాటర్ వర్క్స్ కానీ లేకపోతే డ్రైనేజ్ వాటికి సంబంధించి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ అంతకుముందు కేటీఆర్ గారు చేసిన తర్వాత దానికంటే అడ్వాన్స్మెంట్ కూడా తెచ్చినాం, అది వేరు. కానీ అకార్డింగ్ టు ది సబ్జెక్ట్ నా దృష్టిలో జూబ్లీ హిల్స్ సర్వతోముఖాభివృద్ధి ఎవరితో జరుగుతుందని ప్రజలు భావిస్తే వాళ్ళని గెలిపిస్తారు. నేనేమంటా, నేను నా కాంగ్రెస్నే గెలిపించమంట ఒక కాంగ్రెస్ వాదిగా. కానీ నా దగ్గర సోర్స్ ఉంది, రేపు నేను చేసుకోవడానికి అవకాశం ఉంది. నేను చెప్పుకుంటున్నా. కానీ ఈ మాయా బజార్లో ఏం చేస్తున్నారు? నవీన్ యాదవ్ ఐ కెన్ డూ ఈ 3 years లో నా క్యాండిడేట్ గెలిస్తే రేపు జూబ్లీహిల్స్ కి ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కుడిపురం కావాలి హైదరాబాద్, యంగ్ టర్క్. ఎస్, డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్ గారికి మీరు గెలిపించమని. మీరు అధికారంలో ఉన్నారు, 100% రైట్. 3 years మీ చేతిలో ఉన్నాయి, 100% రైట్. కానీ మీరు ఉంటున్న ఈ 2 years ఏదైతే చేసిర్రో, మీ ఎమ్మెల్యేలే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే అంటారో 1,00,000 కూడా మేము ఒక నియోజకవర్గంలో పెట్టలేకపోతున్నాం అంటున్నారో, అందుకే ఒక ఆపోజిషన్ గా మేమెందుకు ఓటు అడుగుతున్నామంటే, మేము గిచ్చినందుకే అజరుద్దీన్ గారికి మంత్రి వచ్చింది, మేము గిచ్చుతనే రేపు నోటిఫికేషన్లు వస్తాయి, మేము గిచ్చుతనే బుల్డోజర్ బంద్ అవుతుంది, ఊర్లలో కూడా బంద్ అవుతాయి. గిచ్చి కంప్లైంట్ చేయి నేను చేస్తే ముస్లిం ఓట్లు పోతాయని వాళ్ళకి ఎట్లా ఇంతసేపు చర్చ జరిగింది. ఈ 2 రాజకీయ పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏం చేసింది? చాలా అభివృద్ధి చేసినాం, చాలా చేస్తున్నాము అని ఈ 2 పార్టీలు చెప్తారు. చేసినామనే వాళ్ళు, చేస్తున్నామనే వాళ్లకు జూబ్లీ హిల్స్లో నడుచుకుంటూ పోతే పారే మురికి నీరే వీళ్ళు ఎంత గొప్పగా అభివృద్ధి చేసిందో దానికి సాక్ష్యం. అయితే ఇంకొకటి విద్యా వ్యవస్థ. ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదు జూబ్లీ హిల్స్లో. ఏం పాపం చేశారు అక్కడ ఉన్నటువంటి పేదలు?
ఈ హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, అసలు విద్యా వ్యవస్థ జూబ్లీ హిల్స్లో లేనే లేదు. ప్రభుత్వ పాఠశాలలు ఈ రకంగా గొప్పగా అభివృద్ధి చేసినామని చెప్తున్నటువంటి టీఆర్ఎస్ కానీ, చేస్తున్నామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ కానీ, నేను అందుకే ఈ సాక్షి టీవీ నుంచి జూబ్లీ హిల్స్ ప్రజలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు విఘ్నతతో ఆలోచించండి. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు రాజకీయ పార్టీలు మిమ్మల్ని మోసం చేసినాయి. అందుకే నీతితో విలువలతో కూడినటువంటి రాజకీయం చేసేటటువంటి నలుగురి మంచి కోరేటటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే అక్కడి ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని జూబ్లీ హిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అనేక ప్రశ్నలు మన ముందుకు వచ్చాయి. వాటన్నింటికీ సమాధానం దొరికింది. కానీ ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ గెలవబోతోందన్న దానికి 14వ తారీఖున సమాధానం లభిస్తుంది. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు అద్దంకి దయాకర్ గారు, పాయల్ శంకర్ గారు, కృష్ణాంక్ గారు, అలాగే మీ అందరికి కూడా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మంచి మంచి ప్రశ్నలతో వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు రాబట్టడం. థ్యాంక్ యూ సో మచ్. ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.